లేదు బాబాయ్, అమ్మాయి ఊరికి పోయి ఊపుకుంటా తిరగతా అంటే పెద్ద ఊపుడు కాడనుకున్నానులే నిన్ను. ఊపి నడుముల పస తగ్గిపోయింది ఎలా తప్ప. మా చెడ్డీ గాంగిని పరిచయం చేస్తుండ్రు. అరే మీ తొందర పాడు కానీ వెనకకి పోయి ఒక్కొక్కరు మెల్లగా దిగిరా. జోడీలకు ముహూర్తం పెట్టే మిస్టర్ సిద్ధాంతి, దొంగతనానికి దారి చూపే మిస్టర్ లాంతర్, తలుపులు లాకర్లు ఓపెన్ చేయడానికి మిస్టర్ రాడ్, దోచిన సొమ్ములకి ఇన్ఛార్జి మిస్టర్ గోనే. ఇక ఈ గ్యాంగ్ మొత్తానికి రింగ్ మాస్టర్ నేను నా గ్యాంగ్ లీడరు మిస్టర్ జానీ. कांड मरा के तो भी माँ बाप का नाम खड़े करना అని చెప్పి డిసైడ్ అయ్యి హైదరాబాద్కు పోయి నలుగురు సాలెగాలం కలుపుకొని చెడ్డీ గ్యాంగ్ అవతారం ఎత్తి చోరీలు చేసుడు షురు చేసిన. అమ్మని పిట్ట కుట్టల్నా, నా ఒళ్ళు నీ తోటి కాదే. సుట్ట కూడా ఆరిపోయింది దీనవా. అరే సూరి, వీళ్ళు నాటకం మంచిగా ఆడతలేదురా. ఉండు బాబాయ్. అబ్బా తూర్పు పడవరా పా, ఈ కొంపు వాస్తు ఎదిరిపోయింది. ఇదేమంది చెడ్డీకి సక్సెస్ వచ్చినట్టే. జానీ జానీ, ఈ కొంపలోకి దూరితే మన పని అయిపోతుంది. నేను కాదు, శాస్త్రం చెప్తాను. అది అయితే పోదన్నాడు. మా ఇంటి గోడ దూకి ఎవరికి కనిపించకుండా ఆటో ఎక్కొచ్చాను తప్ప ఛార్జ్ 5 రూపాయలు అయింది. Human emotion ready to blast. Read on. ये साले पक्का बाव. किधर? मेरे को पता ना आटो. हेले. चिपड़ फोन है निबे. जाने. आप बुलाड़ जाने. పిల్లక చూసి మజాక కిది తెప్పంటే. ఓకే జానీ, ఓకే. సర్లే నువ్వు చూడు, నేను ఉచ్చకపోయి వస్తా. జబ్బు బట్టి చచ్చిపోతావు. చక్కగా దులుపుకొని రా బాబా. నేను దులుపుకుంటానే, నువ్వు చూడు, నువ్వు బాగా చూడు. ఒక్కసారి చూసుకోవే. సరే జానే, సరే అయ్యా. అబ్బా ముసలాడు లేచాడు. ఎవలేగాడు చూడు, ఆడి ముఖం మీద వెలిగేస్తున్నాడు. ఈ ముసలోడు చచ్చిండు అయిందిరా. సూరి, మన యాదగిరి తాత ఇంట్లో దొంగలు పడ్డారా? దొంగతనానికి వస్తారా? మా గూడానికి వస్తారా? రే సిద్ధాంతిగా వాస్తు వాస్తు అని చెప్పి కొల కొట్టించినావు కదరా. కొట్టింది జాలిగా ఆపుర్రి బాబాయ్. ఇంతకంటే ఎక్కువ కొడితే కొడుకులు చచ్చుకుంటారు. అరే సూర్య, ఒక్క ఛాన్స్. ఈ దొంగ నా కొడుకులకి నా నట ఇసరూపం ఎందుకు చూపిస్తా. సరే గాని
మీ కండ్లు బీకుతా, మీ నాలుకలు గోస్తా, మీ పేగులు తెంచి మెండ్లో వేసుకుంటా. మీ పిచ్చ సమజైంది కానీ ఉండు బాబాయ్. ఇక చాలే ఆగు బాబాయ్. వాళ్ళకి తగిలిన దెబ్బల కంటే నిన్న నటన్ను చూసే వాళ్ళు చచ్చేలెక్కున్నారు. బతికిచ్చాడు అవునా? వీళ్ళేంద్రా చాలా విచిత్రంగా ఉన్నారు. ఏం చేద్దామంటారు? దొంగల్ని పట్టుకొని ఏం చేద్దామంటావేంటి సూర్య? తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్దాం. పోలీసులకు అప్పచెప్తే సాక్ష్యం గీక్షం అని కోర్టుల చుట్టూ తిరగాలి. గంత ఓపికందా వీళ్ళు ఎవరికన్నా? మళ్ళీ ఏం చేద్దామంటావు సూర్య? ఈ దొంగల్ని మా యూత్ గ్యాంగ్ అంతా కలిసి మా అడ్డకు దోల్కపోయి 2-3 రౌండ్లు కుమ్మి పల్లె బయట పడేస్తాం కొడుకుల్ని. మళ్ళీ ఇంకోసారి యాడ దొంగతనం చేయనికి పనికి రాకుండా కొట్టుడు సూర్య. వదిలేరన్నా, మీకు దన్నా పెడతా. రే ఇప్పుడు ఏం చేద్దాం అనా, ఏమున్నదే మీకు ఆడ దోచుకోనికి? అన్న నువ్వు కూడా యూతేనాని? యూతే. మీలా గ్యాంగ్ లీడర్ ఎవడు? ఇరికిచ్చిరు గారు. నాకు చిన్నప్పటికెళ్ళి దొంగలన్నా దొంగల స్టోరీలన్నా నాకు మస్తు ఇష్టమే. గీడు అనా కొడితే కొట్టుర్రి, లేకపోతే పోలీసులకు అప్పచెప్పుర్రి, గంతేగాని మాతో మజాకులు ఆడుకుర్రి అన్న. నీతో ఎట్లా చెప్పించాలనో నాకు బాగా తెలిసే. రే పట్టకరాండ్రా. ఏం పడకొస్తుర్రా? గంటగా ముచ్చట పడుతున్నాగా, కానీ చెప్పిన తర్వాత వదిలేయాలి. అన్నా జరా నాది భద్రాద్రి కొత్తగూడెం అన్నా. గట్లనే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా. పవన్ కళ్యాణ్ ఫ్యానా? అవ్వా నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. దొంగల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారా అన్న? అరే అన్న, దొంగలు మాత్రమే కాదే, మంచి మహానుభావులు కూడా ఉన్నారే. అందరూ ఆయన ఫ్యాన్స్. చెప్పుకోరు అంతే. సరే సరే, తర్వాత ఏందో చెప్పు. ఇగో ఆ పడుతున్నాడుగా, గీనే మా అయ్య, పేరు గొర్రెబాబురావు. బొగ్గుబాయిలా పని చేస్తాడు. నువ్వేంది, నీ జుట్టేంది, గా గడ్డవేంది, నీ అవతారవేంద్రా? అత్తం గుడ్డ పక్కీర్ లెక్క ఉన్నావు. తిని ఊడ్సిన చాలు కానీ పోయి షాయ్ తీసుకురా. తెస్తా. ఇగో ఈవిడ మా పిన్ని. చిన్నప్పుడు మా అమ్మ పోయిందని మా అయ్య ఈవిని చేసుకున్నాడు. పాపం పిల్లలు పుట్టకుండా నా గురించి ఆపరేషన్ కూడా చేసుకుంది. నేనంటే పిచ్చ ప్రేమ దీనికి. ఎప్పుడు చూడు గా పవన్ కళ్యాణ్ ముచ్చట్లేనారా? ఏం చేయవా? నానా నీకు మందెట్లనో నాకు పవన్ కళ్యాణ్ గట్లా. నీ వయసులున్నా గా మల్లేష్ గారి కొడుకు రమేష్ గారు అమెరికాలో ఉద్యోగం చేస్తా మంచిగా పైసలు సంపాదిస్తా గా మల్లేష్ గారిని పంపిస్తా అంటే వాడిడ మేడలు బిద్దలు కడుతూ కాళ్ళలో తిరుగుతూ ఫోజులు కొడుతున్నాడు. అవురా, ఆ రమేష్ గంత లేసోదా రోజు మన ఇంటికి కూరలు అడుక్కొనికి వచ్చేది. ఇప్పుడు నా ముఖం కూడా చూస్తలే. అందరూ ఫంక్షన్లలో కలిసి ఏదేదో మాట్లాడుకుంటా అంటే అది మాత్రం నా కొడుకు గట్లా, మా పరిస్థితి గిట్లా అని డబ్బాలు కొట్టుకుంటా ఉంటది. నువ్వు కూడా సంపాదించి తెస్తే నేను కూడా మేడలు మిద్దలు కడతా, కార్లలో తిరుగుతా. గట్లా అని చెప్పి నేను అమెరికా పోయి ఉద్యోగం చేయమట్లే, కనీసం హైదరాబాద్ పోయన్నా పని చూసుకోమంటున్నా. గిడి చూడు నాన్న, గా రమేష్ గారిని వాళ్ళ అయ్య కాన్వెంట్ స్కూల్కి పంపించి ఇంగ్లీష్ మీడియం చదివించిండు. మంచి మంచి కాలేజీలకు పంపించి మస్తు టేక్ కేర్ చేసిండు. నువ్వేమో నన్ను కుఫ్లీ స్కూళ్ళల్లో తుగ్గుల కాలేజీలకు పంపించి చదివించినావు. అయినా నువ్వు చింత పిక్కనెత్తి పక్కలున్న మామిడికాయ చెట్టుకు కాస్తున్న మామిడికాయలను చూసి నా చెట్టుకేంది చింతకాయలు కాస్తున్నాయంటే నేనేం చెప్తా నీకు? ఏం బాబురా, కొడుకుని మందలిస్తున్నట్టున్నా? ఏం జాని, ఏం చేస్తున్నా? నీ కొడుకు జాబ్ చేస్తాడానా? అయినా నీ కొడుకు లెక్క నేనేమి పెళ్ళైన దాంతో తిరుగుతలేనులే. నడు బాబురా, పనుంది, మళ్ళీ కలుస్తానయ్యా. నన్నాడు. అబ్బో జానిగా, నీకు మస్తు మిటమిటలు ఎక్కువైనాయిరా. గీ తెలివేదో హైదరాబాద్ పోయి పల్లెల చూపి, ఇంకేం మాట్లాడక. బస్ ఎక్కాల్సిందే, హైదరాబాద్ పోవాల్సిందే. అవురా జాని, హైదరాబాద్ పోయి మస్తుగా పైసలు సంపాదించు పో. గప్పుడు నేను కూడా కొత్త కొత్త చీరలు కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని తిరుగుతా. గజ్జూసి గా యశోద కుళ్ళి కుళ్ళి చావాలి. మీ అయ్య పేరు నిలబెట్టాలి. పిన్ని పేరే నిలబెట్టద్దా? వెళ్తాలే.
ఇక నేను కూడా గాండ మరాకే తోపి మా బాబు కా నామ్ ఖడే కర్నా అని చెప్పి డిసైడ్ అయ్యి హైదరాబాద్కు పోయినా. నాకు ఇంగ్లీష్ రాకపోయినా పని సక్కంగా చేస్తాను మేడం. సరే ఇక ఇంగ్లీష్ కూడా నేర్చుకుందామని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కు పోయినా. గాడ తగిలిరు గీ చోరు సాలేగాళ్ళు. Hey, you, get up. Get up. Tell me about yourself. How you told easily, I don't know. Hey, you, get up. Tell me about yourself. అయ్య పేరు గొర్రె బాబురావు, నా పేరు జానిగాడు. Hey, English. తెలుగులో చెప్పమంటే ఉందా చెప్తా సార్ నీకు. గట్లంటే నీకు దొంగతనాలు నేర్పింది గీళ్ళేనా? ఏ గీళ్ళు కాదనా మరి? నా హాస్టల్ కాడ ఓ కేఫ్ ఉందనా, అందులో గాంజా సీన్ గాడని ఓ పిక్ పాకెటర్ కలిసిండు. నాకు మస్తు దోస్తయిండు. వాడే నాకు దొంగతనాలు ఎట్లా చేయాలో నేర్పించిండు. కొంతకాలానికి వాడికి నాకు పొసక్క వాడి గ్యాంగ్లోకి వెళ్ళి నేను బయటికి వచ్చేసిన. ఈ నలుగురు చూత్యసాలెగాలతో కలిసి చెడ్డీ గ్యాంగ్ అవతారం ఎత్తిన. మీరు కలుపుకొని చిచ్చా ఆగం ఇక ఆగం ఇక ఎదురేదున్న ఆగం వేగం ఇక వేగం ఇక జిందగీ మొత్తం వేగం తప్పేదా పెద్దోని ఇక ఏదేమైనా చెల్తా చిన్న చిన్న తాళం పగల కొట్టే పెద్ద పెద్ద తలువాల తెరిచే అగతో చేతో 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 చే ఇది చట్టి గంగే ఇది చట్టి గంగే ఇది చట్టి గంగే ఇది చట్టి గంగే ముసలోడు ఏడున్నాడు మరి ఈ నగలు పెట్టుకుని ఎవరిని మురిపించాలి? ఒకసారి బండి ఎందుకు నవ్వుతున్నాడు ముసలి? అవ్వెక్కడో వదిలే ఛాన్సే లేదేరా మైక్రోస్కోప్ తో చూసేద్దాంరా మస్తు మస్తుగా అరే దోస్తంరా ఇది చండి గంగే పెద్ద హౌలా గంగే ఇది చండి గంగే పెద్ద హౌలా గంగే. నమస్తే లేడన్నా. అమీర్పేట ఎట్లా పోవాలి? ఇదే అమీర్పేట. మరి గచ్చిబౌలి ఎట్లా పోవాలి? ఇక్కడెక్కడ ఉంది? అది ఎక్కడో ఆడేడో ఉందా? ఆడేడో ఉందా? అరే ఏడో ఒకలాంటనా నేను తీసుకొస్తాను నీ ఫోన్. అరే ఈ ఫోన్ ఏంద్రా గిట్లా వచ్చింది? ఏడేడు పెట్టి తీసుకున్నావు దీన్ని? సెంటిమెంటల్ మేమయ్యా వాస్తవం మేమే సున్నామయ్యా అడ్డొస్తే ఇక కొమ్ముడియా చిల్లి చికెన్ టేస్ట్ అయినా రొయ్యల కర్రీ రోస్ట్ అయినా. బావ అక్క ఫోన్ పోయింది, కొత్త ఫోన్ కొనిచ్చాయి. అక్క నువ్వే ఫింగర్ పడకు, బావ కొత్త ఫోన్ కొనిస్తానన్నా. పెంచమురా చిన్ను రమ్మే అరే కొడతమురా పెద్ద అవులాగాలే పెద్ద చుట్టేగాలే పెద్ద అవులాగాలే పెద్ద చుట్టేగాలే ఎస్ అవులాగాగే.
ఏది ఒక్క రోజులో ఇన్ని చోరీలు నా జిందగీలో ఎప్పుడు చేయలేదు జాని. నువ్వు అన్ని సర్దుకోగాని మా పిన్ని అయ్యకి తీసుకొచ్చినవి మాత్రం పక్కకు పెట్టు. అరే ఇలాగే మనం దొంగతనాలు చేసుకుంటూ పోతే కోట్లు సంపాదించవచ్చు కదా. గీ చిల్లర దొంగతనాలతోనే కోట్లు సంపాదిస్తావారా నీ అయ్య ఆవులే. రే రాడు ఏంటి మొత్తం ఒకసారి చెక్ చేయరా. చెప్పు. మొబైల్ ఫోను, షూస్, ఓకే, చెప్పులు నాయిగా అమ్మాయి ఒకసారి చెప్పు. చెప్పా నెక్స్ట్. జానీ ఏందివే ఒక్కసారి చూడ. ఏందివే చూసేది? అది ఈ సెక్షన్ మిస్ అయింది జానీ. ఈ సెక్షన్ మిస్ అయింది జానీ. ఏది మిస్ అయిందో కరెక్ట్గా చెప్పావా నీ? అదే ఇన్నర్స్ జానీ. నా వీకేనా? అమ్మాయి కదా జానీ. మరి ఈయనవి వాస్తు ప్రకారం వీడి దాపిలకు సరిపోద్ది జాని. ఏదైనా షాప్కి వెళ్ళి రే ఇప్పుడు రాత్రిగాల 12 పైన అవుతున్నది. పోనీ నీ కొట్టుకుని వద్దామంటే ఈ చుట్టుపక్కల లేడీస్కి సంబంధించిన ఏవీ లేవు. ఇప్పటికిప్పుడు జానీ తప్పకుండా జానీ ప్లీజ్ జానీ. జానీ నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు జానీ. జానీ ప్లీజ్ జానీ. ఆగురా ఈ అవ్వ ఏందివా నాకు ఈ బాధలు. ఓవైపు పిన్ని అయ్యా, ఇంకోవైపు ఈ అవలేగాలు. రే మీరన్నా చెప్పండి రే నడు. లేడీస్ హాస్టల్. కానీ ఇందులో ఏది కావాలి? ఏది కావాలో చెప్పు. నీకు అన్నీ కావాలి. అన్నీ చెడ్డి గ్యాంగ్ దొంగలు విచిత్రంగా ఇన్నర్స్ మాత్రమే దొంగలించి పరారయ్యారు. మిగతా వస్తువులేవి దొంగలించలేదన్న హాస్టల్ వార్డెన్. వీళ్ళు లోకల్ చెడ్డి గ్యాంగ్ సార్. ఎవరు గుర్తుపట్టకుండా వేసుకున్న వేషం అది. ఏంటోనయ్యా విచిత్రం దొంగలు పుట్టుకొస్తున్నారు. ఏం చేస్తాం? పుట్టనే ఉండే సార్. వాళ్ళ పుడితేనే కదా మన పోలీసులు పని ఉండేది. దీని పేరు లచ్చి. సారీ దీని పేరు లచ్చి. బా ఇది మిస్సో లేక మిస్సెస్ సినిమా చూసి మీరే డిసైడ్ కాండి. హలో లచ్చి, రేపు నైట్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్. అవునా? ఓకే సరే గా డీటెయిల్స్ ఇన్ వాట్సాప్ పెట్టు. ఫైన్. ఇప్పుడు ఈ డీల్ ఏమన్నా చెప్పాలి. అబ్బా లేడీస్ హాస్టల్లో చొరబడ్డ చెడ్డి గ్యాంగ్ దొంగలు విచిత్రంగా ఇన్నర్స్ మాత్రమే దొంగలించి పరారయ్యారు. మిగతా వస్తువులేవి దొంగలించలేదన్న హాస్టల్ వార్డెన్. మన చెడ్డి గ్యాంగ్ జానీనే. ఇవాళ కూడా మిస్ అయింది. ఈ అబ్బులేగాడు ఎవడు? హలో ఎవడు? నేనే అంటే ఏంది? నా మడత నెంబర్ కూడా తీసేసిండా? ఓ బుడింగి నేనే లచ్చిని. లచ్చి లచ్చి చెప్పే. నువ్వు జల్దీ నా అడ్డకరా, నీకు ముచ్చట చెప్పాలి. ఏడబెట్టినవేంది నీ కొంప? నీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా కానీ దాన్ని పట్టుకురాగలవా? ఈ జానిగాడంటే గూగుల్ మ్యాప్ కమ్మ మొగుడు. సరే షేర్ చేస్తా చూడు. నువ్వు చెయ్యి. ఈ అవలేగాళ్ళు ఏడు తెచ్చిర్రు. రే రాడ్డు, ఆ పిల్ల వాస్తు చూడు ఏముంది. తిరిగిపోయింది కదా. ఈ టైంలో ఎవర్రా? జాని కదా చెప్పు. జాని ఏడున్నా బే? సిద్ధాంత్ గారు ఎదురుగా. వాడేడున్నారా? నా ఎదురుగా. ఇద్దరు ఏడున్నారు బే?
ఎదురెదురుగా రేయ్ నాతో డిల్లకి ఆడితే పంగల్ దాపి కారం కొడితే సందులల్లా అరగంటలు 7 ఉన్నా కానీ నాకు ఆడుండాలి సమజైందా ఓకే జాను అర్థమైంది ఏళ్ళేని ఎవలేగాళ్ళంతా నా చుట్టే ఉంటారు నీ అవ్వ మస్తు సెటప్ పెట్టినవే నేను ఏదన్నా పడతలే కానీ నువ్వేంది సిక్కినావు చోరీలు పడతలేవా ఏంది ఉంటే వైకుంటాం లేకుంటే ఊకుంటాం ఏం చేస్తాం సరే నువ్వు ముందైతే డీటెయిల్స్ పెట్టు అబ్బా నువ్వు నర్రా అదే ఈ పుంజేవాలే కసక్క మీద ఉన్నాడు నా రాడ్ గదే అసలు పేరు అగర్వాల్ అగర్వాల్ అంటే మార్వాడి గింజిత తేడా యాడ్ను మిస్ఫైర్ అయింది కదా రైట్ రాడ్ నువ్వు నడరా వీడియో ఉంటే దీనికి మస్తు డౌట్లు వస్తున్నాయి కానీ నువ్వు నడు రేయ్ మనం మాల్ జాగ్రత్త పంపించాలి అరే జర పైసలు సీరియస్గా మాట్లాడుతుంటే బాగుపడతారే అరే రేయ్ పోరా చల్ బే ఏం జోసఫ్ నమస్తే జానీ బాయ్ ఇప్పుడు పెగ్గేసినా దీని పనే బాగుంది भाई दो चाय बोलो दे रहे जानी भाई को जा भाई नालू चायలు జానీ అందరూ కొత్త కొత్త దందాలు సురువు చేస్తుంటే మనం ఇంకా ఈ చిల్లర దొంగతనాలు ఏంది अरे నువ్వు ఫికర్ పడకరా భాయ్ अपना टाइम भी आएगा ఏరా చెడ్డి గ్యాంగ్ చెడ్డీలు బాగున్నాయా లేక చిల్లులు పడ్డాయా మూసుకొని కూర్చో ఓ పని చేయండి రా జానీ పట్టించుకోవద్దనగా ఈ గ్యాంగ్ మొత్తం నా గ్యాంగ్లో చేరండి రోజుకో బిర్యానీ పొట్లం ఇస్తా ఓ మందు బాటిల్ ఇస్తా రాడు రాడు क्या हुआ जानी भाई सीनो ये मैं आग आग जानी भाई अरे गर्दन में मार अरे आगे आगे मार अरे तू रुक बेटा तू रुक जानी भाई అరే సినా దోస్తాన కొట్టుకుంటారా అన్న వాని కొడతావేంది బే సాలే अरे जानी Something new. You are the hero. Break the rules. You are the winning Gravasa. Sanga. 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 ఏమైందిరా ఏ ఏమైందో చెప్పరా అసలు గొడవేం జాని ఈ అవలేగాడు చేయబట్టే నేనేం చేసావు జాని నేనేం చేసా ఏ ఊకోబే రే ఆ సీన్ గాడేదో వాగుతున్నాడ్రా ఈయన్ని పట్టించుకోకుండా కూసోమని చెప్పిన వీడేదో పెద్ద పైల్వాన్ లెక్క వాని మీదికి పోయిండు వాడి ఎక్కిండు ఇక నాకు గాలింది నేను ఊకుంటానా నేను కూడా వాడిని ఎక్కించుడు షురు చేసిన మధ్యలో నేను ఆపినాక జాని ఆపాడంటగా ఏ ఊకోవా రే
ఎక్కిచ్చుడు వీడే దించుడు కూడా వీడేనారా రే ఒక్కసారి చరిత్ర చూసుకోర్రా గిట్లాంటి పక్కనుండే సాలెగాల వల్ల చాలా మంది మహానుభావుల జిందగీలు బర్బాదై దొబ్బినాయి. అదేంది జాని వాడు నిన్ను గెలిగినందుగా వాని మీనికి పోయింది. నీకు ఆ గాంజా సీనుగాడంటే ఎక్కడో ప్రేమ ఉంది జాని. గదేం లేదు రఘుని. హైదరాబాద్కి వచ్చిన కొత్తలా ఎట్లా బతకాలో తెలియనప్పుడు వాడు నన్ను ఎన్కేసుకొని తిరిగిండు. అందుకే వాడిని ఏమనబుద్ధి కాదురా. కానీ జాని నీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలరా. నా లడ్డుంది నాకు నేర్చుకొని. నీ ఈ హౌలే సాలెగాడు తాగి తాగి పీక్కబోయిండు. చోరీలోకి వచ్చి పండినావు అనుకో, పండిన కాడ బొంద పెడితే నీ సాలే. జానీ మందు నాకు వీక్నెస్ కాదు, నా ఎనర్జీకి సీక్రెట్. గా సరే గాని మన సిద్ధాంతి గాడు ఏట్రా రేపు అసలు చోరీకి పోతా ఉన్నాం. వాడి గురించి తెలిసిందేగా జానీ, మంచి ముహూర్తం పెట్టుకొని వస్తా అని చెప్పిండు. బా అది జాని ముండా ముత్తేది కానీ సిద్ధాంతి గాడు దొరికిండు మనకు. వాళ్ళ అయ్యకాడ నేర్చుకుంది పావలా, దాంతోనే ముంచుతండీడు మనల్ని. సరే ఇక పండుర్రి, రేపు చాలా స్ట్రాంగ్ ఉండాలి మనం. అలాగే జాని. ఇంతసేపు బానే ఉన్నావుగా, సడన్ గా ఏమైంది? నువ్వు ఇక్కడ కూడా వీకేనా? చిచ్చి నేను వీకైంది. నేను వీకైతే ఈ దునియాను సృష్టించిన సృష్టికర్త కూడా వీకై సంజయిందా? డైలాగ్ బానే ఉంది కానీ ప్రతిసారి ఏంటిది? గది పోని గాని ఇగో జర్ర కోఆపరేట్ చేయి, ఈసారి గానే చేస్తా. అవుపోరి జర్ర చిన్న డౌటు, నీకేమైనా ఆవాజ్ వినబడుతుందా? లేదు. పోరి జర్ర కోఆపరేట్ చేయి, ఈసారి పక్కా కానీ చేస్తుందా? పోరి 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 అవ్వ, ఈసారి ఏ అవలేగాడో కానీ వాని పక్క పగిలిపోద్ది. హాయ్ జానీ. నువ్వు ఆడేడో ఉండాలిగా, మరి ఈడికెందుకు వచ్చినవే? నీకోసమే. ఇక జాగారమే. అవు పోరి, నేను ఆడ ఎంత పిలిచినా పారిపోయావు, ఈడికెందుకు వచ్చినట్టు? నీకు ఇంకో ఛాన్స్ ఇద్దామని. అయినా నువ్వు అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా. ఆడి వదిలిపెట్టు, ఈడ నో ఛాన్స్. మరి ఇంకెందుకు లేటు? జానీ వదులు జానీ, నేను అలాంటి కానీ జానీ నీకు దండం పెడతా జానీ. అమ్మా ఒరే ఒరే జానీ జానీ స్వర్గంలోకి వచ్చినావు కదే నా గురించి. పని అయిపోవాలి, ఉండవే. ఇది కూడా కలేనా? ఇదేం పోయే కాలం రాడు మన జానీకి. అబ్బో నేను సిద్ధాంతి గారిని జీవితం పాడు చేయటం కదరా. జానీ నువ్వు సిద్ధాంతం ఎక్కాలనుకోవడం ఏంది? ఎత్తు గది కాదు బే. మరేంది జానీ? ఊకో జానీ. ఏమైంది జానీ? ఏం చేసావు జానీ? రోజు నాకు ఒక కళ వస్తుందిరా, ఆ కల్లో పోరొస్తుంది, దాంతో నేను ఫుల్గా రొమాన్స్ చేస్తా. సరిగ్గా ఎక్కే టైంలో గీ అవలేగాళ్ళ లెక్క ఎవడో దర్వాజ కొట్టి డిస్టర్బ్ చేస్తాడు, లేకపోతే నా ఫోన్ మోగుతుంది.
ఏ డిస్టర్బెన్స్ లేదనుకుంటే కింద ఎలుకలు వచ్చి దూరుతాయి. ఇక అసలు పని కానప్పుడు నాకుంటుంది రా ఈ అవ్వ, నాది నేనే కోసుకోవాలనిపిస్తుంది. రోజు ఒకే పోరు వస్తుందా జాని కొల్లో? అవురా, ఒకే పోరు వస్తుంది. చాలా విచిత్రంగా ఉంది జాని. ఈ అవ్వ విచిత్రం కాదురా, కేల్కతం కాదు, నా దూకనం బంద్ కాదు. గా సరేగాని రా, గావులే కానీ రెడీ చేయరు. జానీ నీకు దండం పెడతా జానీ, నేను అటంటోని కదా జానీ. ఏ రాత్రి కాల చోరీకి పోవాలి. నేను రాను, మీరే పోట్రా బాబు. లేవురు బే. ఏంది ఎక్కి కూర్చున్నారు? కిందకి దిగి బండి తోయండి. జానీ చాలా ఎక్కువ చేస్తున్నాడు ఈడు. నన్ను కోపంగా చూసి ఏమొస్తుంది? నేను ఈ బండి కొట్టుకొచ్చే ముందే చెప్పా దీని వాస్తు బాగాలేదని. రే రాడ్డు, నా మాట వినకుండా ఏం చేసిన ఇట్లే ఉంటుంది. దిగి తోయండి. ఏంటి ఇంత స్లోగా తోస్తున్నారు? ఇట్టయితే బండి స్టార్ట్ అవుతుంది జానీ. ఓకే ఓకే. జానీ ఇప్పుడు దిగకూడదు, ముహూర్తం బాగాలేదు జానీ. మూసుకొని దిక్సాలి. तमाशा చిట్టి గ్యాంగ్ రైత तमाशा ఓమా మనం పోవాల్సింది కా కొంపకే. అలాగే జానే, అలాగే జానే. चिट्टी गैंग तमाशा चिट्टी गैंग चिट्टी गैंग तमाशा चिट्टी गैंग अस्करो 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 आकर बच्चा रखकर बच्चा आकर बच्चा रखकर बच्चा आकर बच्चा रखकर बच्चा आकर बच्चा रखकर बच्चा 10 कूदो अरे हंस करो 10 कूदो ఇది హస్కురు ఇల్లెంత బాగుంది జానీ. జానీ ఇల్లు ఎంత పెద్దగుంది జానీ. కానీ వాస్తే బాగా జానీ. ఇంట్లో ఎవరు లేరన్నావుగా జానీ. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంది బే జానీ. నేను చూస్తా సైలెన్స్, నేను చూస్తా. ఇక్కడ పోయి చూపించు. సైలెన్స్ ఈ టైంలో పంపిస్తున్నా సచిన్ రైతులు. ఏమైంది జానీ? రోజు నా కళ్ళ ఓ పోరు వస్తుందని చెప్పినగా, గా పోరు లోపల ఉందిరా. లేలాంతరం నువ్వు చూడు జానీ, ఒరేసుకుంటుంది జానీ. పోరి ఎవరు మీరంతా? పోరి ఎవరు మీరంతా? పడతలేదా? దొంగలం. దొంగలైతే మా ఇంటికి ఎందుకు వచ్చారు? దొంగలు ఎందుకు వస్తారు? దోచుకొని కొత్తారు. నువ్వు ముందుకు దిగండి మేడం, ఈ రోజు చేస్తే నరకానికి వెళ్తారు. దిగండి. నువ్వేంద్ర గట్ల చూస్తున్నావు? చిన్నప్పటి నుంచి లైవ్ లో ఎవరన్నా ఊరేసుకుంటే చూడాలని ఉండే జానీ. నీ ఎవ్వలే సాలే ఎప్పోరి నువ్వు ముందుకు నడు. మేడం ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉంది మేడం? ఆడేడో లోపల ఉంటుంది, పోయి అయిపో నడు. కిందికు మా ఇంటిని దోచుకుందామని వచ్చారా? ఇదిగో పోరే, మీ ఇంటిని దోచుకొని పోయి మేము దర్జాగా ఉందాం అనుకుంటే దర్జాగున్నా నువ్వేమో చద్దాం అనుకుంటున్నావు. ఎందుకు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అరే గీ చోర్ సాలెగాలను నీ అన్నలు అనుకొని నాకు చెప్పు. చెప్పండి సిస్టర్. మా అమ్మ నాన్న బిజినెస్ పని మీద నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి రోజుకో దేశం తిరుగుతుంటారు. నా ఫీలింగ్స్ పంచుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు.
ఏ పోరి ఎవరినన్నా లవ్ చేయకపోయినావా? అలా కూడా ట్రై చేశాను, కానీ అందరికీ నా ఆస్తి మీదే కన్ను. ఎవరిలోనూ సిన్సియారిటీ లేదు. నీకు ప్రేమ కరువైంది, మాకేమో డబ్బులు కరువైనాయి. అంతా దైవ మహత్యం. గత్ సరే గాని పోరి, నువ్వు మందాగుతావా? అరే పోరి, మందాగితే ఏమవుతుంది? మహా అయితే దిల్ ఖుష్ అవుతుంది అంతే. రే లాంత ఓ 2 పెగులు మిక్స్ చేయరా. మందాగినావు అనుకో మొత్తం మర్చిపోతావు, దిల్ ఫుల్ ఖుష్ అవుతుంది. అరే వేసిన తర్వాత నీకే తెలుస్తుంది. అరే పోరి తీసుకో. నాకు మత్తెక్కిన తర్వాత మా ఇంటిని దోచుకెళ్లారు కదా. ఇదిగో పోరే, గీ చెడ్డి గ్యాంగ్ దొంగలే గాని మనసున్న దొంగలు. నువ్వు గాని గట్లాంటి వ్యవహారాలు ఏం చేయం. లేపు ఏ పోరి, గంత స్పీడ్గా తాగొద్దు పోరి. నాకేం ఎక్కట్లేదేంటి? అరే జరుండు. గద్ది ఇదిగో పోరి, నీకో విషయం చెప్పాలి. నువ్వు రోజు నా కల్లోకి వస్తావు తెలుసా? నవ్వకే పోరి, నేను చెప్పేది నిజం. మీ అవ్వయ్య ఎప్పుడు వస్తారు? ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. ఏంది పోరి నువ్వు చెప్పేది? వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ దిగారు. వాళ్ళు వస్తున్నారనే నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడికి వెళ్తున్నారు. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. పోరి ఇదిగో పోరి, నీతో నాకు చాలా పని ఉంది. నీకు సావాలనిపించినప్పుడల్లా ఇదిగో ఇట్లా మంది వేసేసుకో. నీతో నాకు చాలా పని ఉంది పోరి. టైం కానీ టైంకి మీ అవ్వ అయ్యాక ఇప్పుడే రావాలన్నా. పోరి నువ్వు చావద్దు, మళ్ళీ కలుస్తా. బంజారా హిల్స్ లోని ఓ ఇంట్లో భారీ చోరీ. ఎలాగైనా సరే ఆ దొంగలెవరో కనిపెట్టి తొందరలోనే పట్టుకుని తీరుతానంటున్న క్రైమ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ నరేష్. లేవుర్రా ఇట్రా రే. ఏంది జానే, నేను బాంబు కూడా వెళ్ళలేదుగా జానే. అవ్వలేకే బాల్. జానీ నిద్ర లేవడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది జానీ. అవ్వలే కాలారా రే. రాత్రి గాల మనం చోరీకి పోయిన కాడ నాకు తెలియకుండా ఏ అవలేసాలేగాడు మాలు కొట్టేసిండు కాడ. చోరీనా? ఎవరు చోరీ చేసిరో నాకు కావాలి. తొందరలోనే పట్టుకుని తీరుతానంటున్న క్రైమ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ నరేష్. జానీ ఇదేం జానీ? లచ్చి ఫోన్ చేస్తుంది. జానీ ఏడున్నవే? ఏడో ఉన్నా కానీ ముందు విషయం చెప్పు. దాని అడగరా. ఏ వస్తున్నానుండే. ఫ్లాంతర్ జానీ. లచ్చి అడ్డగ్రమంది. దేనికి తెలుసా? దాని వాట దానికి ఇవ్వాలి. ఏం చెప్పాలి దానికి? మనం చేయలేదన్న సంగతి మనకు తెలుసు, దానికేం తెలుసు? ఇక అందరం కలిసి నడురి. గా కొంపలు ఎవ్వరుండరు, పోయి దోచుకొని వచ్చేసి ఏం చెప్పినావు? గా కొంపలో పోరున్నది. గదేంది పోరున్నది? సమస్య లేదు.
అసలు నేను చెప్పిన లొకేషన్కే పోయినావు. మా జానీ గూగుల్ మ్యాప్కి అమ్మ మొగుడు. కరెక్ట్గా నువ్వు చెప్పిన లొకేషన్కే పోయినాం. అందులో పోరుండే ఛాన్సే లేదు. చూడు తినేసాలు చూడు చూడు ఈ పోరి ఫోటో నీకాడు ఉంది. గట్ల అడుగుతుర్రేంది? కొంపదీసి మీరు కలిసింది గీ పోరేనేనా? అవును. అవేలచ్చి అయిపోయి ఇది మార్కెట్లోకి వచ్చిన కొత్త దొంగనే జానీ. అందరికి వేసినట్టే నీకు గిట్ల బిస్కెట్ వేసింది. నేను ముందే చెప్పాను గజాని ఆ కొంప వాస్తు బాలేదని. ఏందో గీ మాయ గా పోరి నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎట్లా తెలుసే? గా పోరి రోజు నా కళ్ళకి వస్తుంది. కళ్ళకి వస్తుందా? వచ్చి నేను శృంగారం చేస్తాను. వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. కానీ సరిగ్గా పనే టైంకి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అయి ఫెయిల్ అవుతా. పోరి ప్లేస్లో నేను ఉండుంటే నీకే డిస్టర్బింగ్ లేకుండా పని అయిపోతుంటే కదండి. ఏందో నా జిందగీ. ఏ బాధపడికి ఏదో దీని మా పోరిని సొంతం అవుతుందిలే. ఉండు ఎవడో ఫోన్ చేస్తాడు. ఈ అవలేగాడు ఇప్పుడు ఫోన్ చేస్తాండి. నమస్తే దాదా. ఏదో ఉన్నా లే దాదా, ముందు విషయం చెప్పు. వస్తున్నా దాదా. సరేనే లచ్చి, నేను మళ్ళీ కలుస్తా. నడు ఇగో వీని పేరు సెల్ఫీ దాదా. వీనికి ఎందుకు ఆ పేరు పడ్డదో మీకు సమజయ్యే ఉంటుంది. కానీ వీనికి ఇంకొక షోక్ కూడా ఉంది. అదే పోర్ల పిచ్చి. నువ్వు అడిగిన మనిషిని తీసుకొచ్చిన పిలవమంటావా? పిలు. ఏ పుష్ప. నమస్తే దాదా. దాదా వీడికి పెద్ద ఫ్యాన్ దాదా. సోషల్ మీడియాలో నిన్ను మస్తు ఫాలో అవుతుంటాడు. అట్లా ఏం చేయాలి తెలుసుగా? తెలుసు దాదా, నువ్వు సెల్ఫీలు కొడుతుంటావు, గవి తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి, అంతే కదా. మస్తు షారున్నారా నువ్వు దాదా. ఎవడాడు? పగజరు ఏందండి? అన్న ఎందుకు కొడుతురే? పోరి ఇంత పనుంది. నా కొడుకు దాదాకు తెలియకుండా 4 సెల్ఫీలు డిలీట్ చేసిండు. 4 సెల్ఫీలు. అమ్మో, 4 సెల్ఫీలు డిలీట్ చేసినాకే వీని పరిస్థితి గిట్లయితే మరి నా పరిస్థితి ఎట్లుంటుందో. సెల్ఫీలు డిలీట్ చేస్తారా? ఫోన్లోకి సెల్ఫీలు డిలీట్ చేస్తారా? నా కొడక సెల్ఫీ డిలీట్ చేస్తారా? చంపేస్తా నా కొడక, చంపేస్తా. అమ్మో అన్న, ఇంకో 2 కొడితే షేప్ అవుట్ అయిపోతుంది నా కొడక. ఆగు, సెల్ఫీ తీద్దాం. నవ్వురా నవ్వుబే. ఏమంటారా నేను క్లాసు మా పక్క పెట్టి. నా పర్సులోకి వెళ్ళి పైసలు పోయినా పర్వాలేదు, కానీ ఫోన్లోకి వెళ్ళి సెల్ఫీలు పోవద్దు. సెల్ఫీ దీనమ్మ సెల్ఫీ. అవతలోడు ఆగందున్నా యువతలోడు తింటూ ఉన్నా ఎప్పటిప్పుడు బాధాలున్నా నీకేమో సెల్ఫీ అంటే సెల్ఫీ దీనమ్మ సెల్ఫీ. సెల్ఫీ నమస్తే దాదా. సీనా ఎట్టున్నావు? గొలుసు తగ్గండి, గొలుసు తగ్గండి నా కొడుకుని. ఏంది రాసిను? చెప్పిన పని ఏమైంది? దాదా మస్తు ట్రై చేసినాం దాదా, కానీ వర్కౌట్ కాలే. వేస్ట్ గానివరా నువ్వు. గాంజా గుంజి దమా దొబ్బింది నీకు. అది కాదు దాదా. ఒక నీ కాడ పని చేశాక చెడిగా జానిగానే. నమస్తే దాదా. రానే వచ్చిండు. రాజాని రా చల్లాడు. రేసేను
గెట్టరా నువ్వు రా. నీతో సెల్ఫీది కూడా మర్చిపోయినా. దా ఇగో కూర్చో దాదా. ఏ పోరి నువ్వు నేను మళ్ళీ పిలుస్తాలే. అన్నా ఈ జాని గాని గట్లే వదిలేసి రేపు మనల్ని ఎవరు పట్టించుకోడన్నా. అవునరా, ఆ నా కొడుకుని ఏదో ఒకటి చేసి దెబ్బ కొట్టాలి. కొట్టాలన్నా. ఏమే లచ్చి చెప్పు సీను. ఆ జాని గాని నువ్వు ఫుల్గా ఎంకరేజ్ చేస్తున్నావు అంటగా. ఏందే సీను గుస్స అవుతున్నావు? నీకు చెప్పాల్సింది నీకు చెప్తా, వానికి చెప్పాల్సింది వానికి చెప్తా. అందరినీ కలుపుకుంటూ పోతేనే కదా నీ దందా మంచిగా నడుస్తుంది. నీ అవ్వ అయినా 100 మందితో గెలుచుకునే దాంతోనే ఏం మాట్లాడతాం. గీ లచ్చి దగ్గర వర్కౌట్లు తప్ప ముచ్చట్లు నడవయి. గది తెలుసుకో ఫస్ట్. దీడి దిమాగ్గా. ఇక చెప్పు దాదా, ఎందుకు పిలిచినావు? అరే చాలా దినాలు కలిసినాం, ఓ సెల్ఫీ కొడదామా? చెడ్డి గ్యాంగ్ మా సుందరి నీ గ్యాంగు. ఏం దాదా చాన్ దినాలకు తలుచుకున్నావు? ఏం కథ? ఇవి సరిగ్గా నిలబడలేదు. ఏం లేదు జానీ, నాకు కిడ్నాప్ చేసి పెట్టాలి. అరే దాదా, మా చెడ్డి గ్యాంగ్ కిడ్నాప్లు మర్డర్లు మానభంగాలు చేయదని నీకు తెలుసుగా. గట్లయితే నేను చెప్పిన వాళ్ళు చోరీ చేసుకుని రా. చోరీ అయితే ఓకే దాదా, మస్తు చేస్తాం. ఇంతకీ ఎవరిని చోరీ చేసుకొని రావాలి దాదా? ఇదిగో గీ పోర్నే. గీపోరేనా? అంటే ముందే తెలుసా జానీకి పోరి? గీపోరే కదా. తెలుసు అయింది దాదా, ఫుల్గా తెలుసు. ఎట్లా? గది రోజు నా కళ్ళకు వస్తుంది. కళ్ళకు వస్తుందా? అవు మొదలు పెట్టాడు రా. వచ్చేం చేస్తుంది? గదేం చేయదు, వేసుకుంటున్నాడు. నేనే దాంతో ఫుల్గా రొమాన్స్ చేస్తా. తర్వాత ఏముంది, సరిగ్గా పండబెట్టి మూడు ఖరాబ్ చేస్తా. అగో గట్లనే నేను కూడా డిస్టర్బ్ అవుతా ఏదో ఒక రకంగా. అసలైన పని కాకుండానే నా డ్రీమ్ ఎండ్ అయిపోద్ది దాదా. చాలా విచిత్రంగా ఉంది జానీ. నీకు ఇంకో విచిత్రం చెప్తా బట్టు. ఏంది గది? నేను చోరీకి పోయినా ఒక కొంపల గా పోరి లైవ్లా నా లెక్కే దొంగై వచ్చి తర్వాత నాకు పెద్ద బిస్కెట్ వేసి నా చోరీ ఫ్లాప్ చేసి మాలేసుకొని దొబ్బేసింది దాదా. గది నాకంటే పెద్ద కిలాడి దాదా. నువ్వు చెప్పే దాంట్లో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా చిన్న క్లారిటీ వచ్చింది జానీ. ముందు ఆ పని చేయి, నువ్వు ఆ పోరిని పట్టుకొని ముందు నీ కుత తీర్చుకో, తర్వాత తీసుకొని నాకు అప్పచెప్పు. భాయ్ చెప్పు భాయ్. ఏమైందని చెప్పిన పని? నీ పనిలోనా భాయ్, తొందర లేకపోతే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అర్జెంట్ గానే చెప్పిన పని పూర్తవ్వాలి. గట్లనే భాయ్ గట్లనే. గా పోరి గురించే ఫోను. ఎవడు దాదా? ఉన్నాళ్లే పోతు బాయ్ అని. పోతు బాయో దున్న పోతు బాయో కానీ గాండెత్తి మీద కూడా చేపెట్టిందా గా పోరి? ఏం పెట్టిందో ఏమో కానీ అర్జెంటుగా పొరి కావాలి అని నన్ను ఎక్కుతా ఉన్నాడు. నువ్వు ఏదో ఒకటి చేసి పోరిని పట్టుకొచ్చే జానీ. ఏడని పోయి పట్టుకోను, గది ఈయనే ఉందో పాకిస్తాన్ నుండి లేపుకొని పోయిందో ఏడని ఎత్తుకున్నావు జానీ. గది హైదరాబాద్ లోనే మధురానగర్ కాలనీలో ఉంటుందని పక్కా ఇన్ఫర్మేషన్. ఇంకా కాలనీ జల్లెడబట్టు దొరికేస్తుంది. పట్టేద్దాం. కానీ నువ్వు వెతుకుతున్న విషయంగా పోరి తెలియకుండా చూసుకో. తెలిస్తే గదట్టం చటే గాయమైపోతుంది. ఇంకో విషయం, కనీసం గా పోరి ఫోటో కూడా ఎవ్వనికి చూపించకుండా వెతుకు. దాదా దాన్ని పట్టుకొని తీర్తాను దాదా. పట్టుకుందాం. నువ్వు చూడ దాన్ని పట్టుకొని నా కూతంతా తీర్చేసుకుంటా. జానీ బా ఇప్పుడు వీడు ఏదో ఒకటి కూస్తాడు. ఏంది బే? ఈరోజు మనం రూమ్లో నుంచి బయటకు వచ్చిన ముహూర్తం
బ్రహ్మాండంగా ఉంది. గట్నా అయ్యా సాలే ఎందుకు గట్టిన సమజైందిగా ఇది అడ్వాన్స్గా పెట్టుకో. నీకు బ్యాలెన్స్ ఇచ్చే అవకాశం రాదులే జానీ. సరే గది కూడా చూద్దాంలే అన్నాడు. నువ్వు హ్యాపీయే కదరా? నువ్వు నడిపే. సుఖలోన దాగి ఉన్న రామ 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 సనమామ ఎక్కడున్న రామ పోయినా పోలే పోరే రామ రామ రామ. అన్నా జరుండే అన్నా ఈ ఏరియాలో నున్నగున్న ఏ పోరన్నా నక్కి నక్కి దొంగ లెక్క తిరుగుతుందానే. అరే ఓ పోతా నీకేం పని రా బాయ్? అన్నా గది నా చెల్లెలన్న కాపోది. నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసినా కానీ చల్ నడు నడు. బాబాయ్ ఎవరండి మీరు? ఈ ఫ్లాట్స్లో ఏమన్నా అమ్మాయి సింగిల్గా ఉంటుందా? ఎందుకో? మేము జనాభా లెక్కల ఆఫీసర్లం. సింగిల్గా ఏ అమ్మాయి ఉండట్లేదండి. ఇక్కడ కూడా లేదుగా. ఎరా అవునా? ఏదో సార్ కర్రీ బాబాయ్. ఎందుకు చెప్తా ఈ బాబాయ్. కర్ర బాగుంది, అయితే కూర్చొని పెట్టుకో. ఏంటి? పట్టుకో పట్టుకో బాబాయ్ పట్టుకో. రామ 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 ఏంది కోసే రామ 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 ఏంది కోసా రామ 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 ఏంది కోసా రామ 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 ఏంది కోసా. అమ్మాయి ఏంటో మన జానిగాడేంటో అసలు ఆ పోతుబాయి ఎవర్రా? జానిగాడు కావాలని ఇరికిచ్చినట్టున్నాడు రా. వెతకలేక చచ్చిపోతున్నాం. దేనికైనా టైం కావాలరా బాబు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఏ ఇది ఎక్కడో తెలుసా? ఈ అడ్రస్ ఇట్స్ ఓకే అండి, పర్లేదు. ఇట్స్ ఓకే. హలో అది కాదు మేడం. హలో రే రాడు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఏమో నాకు డౌట్గా ఉందిరా. నీకు ఏ అమ్మాయిని చూసినా అమ్మాయిలాగా కనిపిస్తుందిరా. నో మూసుకొని కూర్చో. రే రాడు, మనం ఫాలో అవుదాంరా. అవునరా. రే రే ఆగండి రా, నేను వస్తున్నా. సిద్ధాంతి ఎక్కడరా? రే గోని ఇక్కడ లేదురా. పోదాం. ఇటు పోయి ఉంటుందిరా. రా రా. అన్నా 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 ఈ ఏరియాలో ఏ పూరైనా ఒంటరిగా ఉంటుందానే? ఏంటి? ఈ ఏరియాలో ఏ పూరైనా ఒంటరిగా ఉంటుందానే? నీ జానీ వీడేదో తేడాగా ఉన్నాడు కానీ నువ్వురా. అనా అను ఈ ఏరియాలో ఏ పోరన్నా సింగిల్గా ఉంటుందానే? నీ అయ్యా సాలే, ఈ ఏరియాలో ఏ పోరన్నా సింగిల్గా ఉంటుందా అని అంటే బిచ్చపోళ్ళని తరిమినట్టు పో పో అని అంటావేంటి? సారీ అన్నా, నాకు చెవుడన్నా మెషిన్ పెట్టుకోవడం మర్చిపోయినా. చెవుడంటగా జానీ ఒక చెవిల్ నా లడ్డు ఇదేదో ముందే చెప్పి చూపించుకోవచ్చు కాబే. నీ అయ్యా సాలే. జానీ ఒక నిమిషం నేను చెప్తా. కాలింగ్ బిల్ కొట్టు. రే రాడు బిల్ కొట్టు. ఎవరు మీరు? అది జనాభా లెక్కల ఆఫీసర్స్. ఏయ్ మీ ఐడి ప్రూఫ్స్ చూపించండి. ఐడి కార్డా చూసుకోండి. ఏయ్ పర్లేదు చూపించమంది ఐడి ప్రూఫ్, ఎంటీ కార్డు కాదు. అదే 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 సార్, అదే అదే పక్క వీధిలో ఇంకా ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. ఓహో మీరు కాక ఇంకో ఇద్దరున్నారా? అవును.
ఏయ్ వాళ్ళ అక్కడ కూడా తేల్చేస్తాను. ముందు వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. ఎందుకు సార్? వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. చెయ్యరా? ఏయ్ ఫోన్ చేయవా ముందు. చేస్తున్నాను సార్. మాకు భయం అనుకున్నారా? చేస్తే ఇప్పుడు 2 minutesలో వచ్చేస్తారు. మేమేమన్నా దొంగలమా? రే సిద్ధాంతి దొరికిందా? సార్ మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ సార్ వచ్చి మా ఐడి కార్డ్స్ అడుగుతున్నారు సార్. మీరు వెంటనే తీసుకొని బి బ్లాక్ వచ్చేయండి సార్. ఓకే సార్. మీరు బి బ్లాక్ వచ్చేయండి సార్. ఇరుక్కున్నారు అవలేగాళ్ళు. సారు అందరు లెక్కలు చూస్తామంటున్నారు సార్. ఉండవే త్వరగా వచ్చేయండి సార్. వస్తున్నారు సార్. వస్తున్నారా? రే లాంతో మనోళ్ళను పోలీసు పట్టుకున్నారా? ఇప్పుడు ఎట్లా చేయండి మరి? అలా చక్కరగా మాది మాకైతే నీదొకటి. ఏంద్రా అయ్యా అమ్మ, అందరూ అవలేగాళ్ళు దొరుకుతుర్రు నాకు. ఏయ్ ఇక్కడ కాక ఇంకెక్కడెక్కడ సర్వే చేశారా? అదే సార్ మన బి బ్లాక్, ఏ బ్లాక్, సి బ్లాక్ రా. సి బ్లాక్ కూడా అయిపోయింది సార్. సి బ్లాక్ అది అయ్యలే సార్. అంతే సార్, అంతే. అల్లా కరేగా సబ్కా భలా. ఏయ్ బయటికెళ్ళు. హటో హటో హటో. సార్కులా అరే సలాం अलैकुम भाई. सलाम अलैकुम भाई. अरे भाई चलो चलो निकालो. फकीर हूँ भाई, पैसे दो. चलो 10 रुपए निकालो. अरे फकीर हूँ भाई, 10 रुपए निकालो भाई. 10 रुपए. चलो 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 निकालो निकालो निकालो. साफ कर साफ कर साफ कर. अल्लाह करेगा सबका भला. రాజసింగ్ గడి నీరున్నాడు. జానీ రారా. రే సీనా పోలీస్ రా, పరిగెత్తు. జానిగాడు ఇరికిచ్చాడు రా. బోలే మోరే రామ 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 సన్మానే దక్కనైనా రామ 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 గోసే రామ 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 ఏంది గోసే. మా పిన్ని ఫోన్ చేస్తాందిరా. జానీ ఏంది పిన్ని? రే ఎల్లుండి మన ఏరియాలో ఉండే మున్నీసా బేగం పెళ్లిరా. సాయిబుల పెళ్లి కదా, దగదగా మెరిసే చీరలు కట్టుకోవాలి. అందుకే జర 15 ఏళ్ళు పంపరా. ఇప్పటికిప్పుడు అంటే ఏడికి పోయింది వాళ్ళే. గంతేలేరా, చిన్నప్పుడు నువ్వేది అడిగినా నేను గిట్టనే సమాధానం చెప్పినా చెప్పు. ఎంతన్నా నేను నీ కన్ను తల్లిని గానుగా. ఏమైనా ఇట్లా బ్లాక్మెయిల్ చేయి. ఏడోకుండు. రేపు పంపిస్తాలేవే బేటి. ఏమైందా? ఉండరా. అరే జానీ చెప్పే. ఇవాళ రాత్రిగా లేదన్నా చోరీ చెప్పే. అదేందే అంత అర్జెంట్ ఏంది? ఏం లేదే, అర్జెంటుగా ఇంటికి పైసలు పంపించాలి. సరే నువ్వైతే రాత్రికాల రెడీ అయిపో, ఏదో కొంప చూసి పంపిస్తాలే. థ్యాంక్స్ లచ్చి, లవ్ యూ. ఏం లచ్చి పెగ్ ఫిక్స్ ఏమంటావా? మరి నువ్వేం బీకి నీకున్నావు? కలుపుతా ఉండు. గదా కూడా దాపిస్తాడు మిండా. జానీ చెప్పే లచ్చి, నీకు వాట్సాప్లో మొత్తం డీటెయిల్స్ పంపినా. నువ్వు పోయేది బాలీవుడ్ హీరో సయ్యద్ అరీఫ్ ఖాన్ గెస్ట్ హౌస్. గా హౌస్లో మంచి వెండి బిందు ఉన్నది. గట్లనే హౌస్లో ఒక అవలగాడు ఉన్నాడు. జర్ర వాడిని మేనేజ్ చేసి బిందు పట్టుకొచ్చాయి. నేను చూసుకుంటలేవే. సరే నువ్వు తాగావా? నువ్వు తాగా లచ్చి. లంచం ఎత్తి కానీ మంచం ఎక్కేటట్లేవుగా. నువ్వు తాగు ఫస్ట్. సిద్ధాంతి కనీసం గేర్లన్నా ఇరా. గేర్లు కూడా పడట్లేదురా కోరి. రాడు సూపర్ మ్యాన్.
వీడు సరిగ్గా కూర్చొని వీడియో చూస్తున్నాడు. వీని ముక్కు నా చేతి కరెక్ట్గా అందుద్ది. ఏమైంది? వీని ముక్కేంద్ర నొక్కుతంటే సాగుతుంది. ముక్కు సాగుతుందా? ఏమైంది జానే? అసలు ఏమైంది? నేను ముక్కు అనుకొని ఆని పట్టుకున్నాను రా. అయ్యా నవ్వితే తీసి నోట్లా పెడతా. బాగా గట్టిగా తగిలించానే. ఈ అవలేగాడు అవపడతలేడు కానీ మనం పోదన్నాడు. తాగబోతున్నాయి నడు. సైలెన్స్ రా. కాసేపు సప్పుడు చేయకుంటే ఎక్కడ అక్కడ గప్సప్గా కూర్చోర్రా. రాటో చూసుకొని రారా. సూపర్ భలే ఉంది. ఇదేంది కింద ఏదో ఉల్లిలా కూర్చుకుంటుంది. దొరికింది. ఉల్లి కాదు. ఎవరది? జానే. ఆ సౌండ్ ఏంది? అందరూ బొమ్మ లెక్క నిలబడురా. ఎవరా మీరు? ఏలియన్స్. ఏలియన్సా? అవే ఏలియన్స్ తెలుగు కూడా మాట్లాడతాయా? తెలుగు ఏంది బే అని వచ్చు. అది సరిగని ఏలియన్స్ బాడీ పార్ట్స్ సేమ్ మా బాడీ పార్ట్స్ లాగానే ఉంటాయా? అవే కావాలంటే చెడ్డీపీ చెక్ చేసుకో. చెక్ చేసుకోమంటావా? చెక్ చేస్తా. అయితే చెక్ చేస్తానుండి. పోబే చూస్తే సూరకాయంత సైజులు ఉంటుంది. దడుచుకొని దాస్తావు. ఉండవయ్యా, ఏలియన్స్ చూసే భాగ్యం ఎంతమంది కలుగుతుంది? నేను చూస్తా. నేను చూస్తాది. నేను చూస్తా. చచ్చిండ ఇంద్రియుడు. రై ఒకసారి చెక్ చేయుర్రా, బతుకున్నాడేమో. రై వీడు బతికే ఉన్నాడు కానీ తీసుకుపోయి లోపల పడేయుర్రా. రై అందరూ లోపలికి పోయి బిందెని ఎత్తుకుర్రి. ఎవడికైనా దొరికిందనుకో ఈడికొచ్చి అరువుర్రి. అందరం వీడే గ్యాదర్ అవుదాం. జానీ శాస్త్రం ఏం చెప్తుందండి? ఓకే ఓకే. జానీ జానీ బిందె దొరికింది. జానీ 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 బిందె దొరికింది. జానీ మనం చాలా రోజుల తర్వాత చోరీ సక్సెస్ అయ్యాం. ఏంద్రా అది? ఇదేం ట్విస్ట్ రా. నీ అవ్వ నువ్వు మాకంటే పెద్ద చోరు సాలగానివిరా. నీ అవ్వ ఇచ్చినట్టు ఇచ్చి లాక్కొని పోతావు. ఈ టైంలో ఫోన్ ఇవ్వరా జర్ర. ఒక్క మినిట్. ఏం తెప్పి నీకు ఈ టైంలో ఫోన్ చేసినావు? అరే జానీ
సాయిబుల ఫంక్షన్ కి చీర కొనుక్కుంటానని చెప్పినా కదా, పైసలు పంపిస్తున్నావా లేదా కనుక్కుందామని. నీకోసమే నేను ఆఫీసులో కూర్చొని ఓటీ చేస్తున్నానే. మా నాయనో నీకు ఈ పిన్ అంటే ఎంత ఇష్టం రా. పంపిస్తానండి. పెడే బిందీరా ఇరా. రా నీ అవ్వ మీరు దొంగల్ని దోచుకుందాం అనుకున్నారంటే పెద్ద దొంగ నా కొడుకులే కావచ్చు. రే కొడుకులు మాస్కులు ఓపెన్ చేయుర్రా. అలాగే నీ అవ్వ మీరు దొంగల్ని దోచుకుందాం అనుకున్నారంటే పెద్ద దొంగ నా కొడుకులే కావచ్చు. రే కొడుకులు మాస్కులు ఓపెన్ చేయుర్రా. అలాగే జానీ నీ పోరి. జానీ పోరి. రే మిండడు అంటే ఇన్ని రోజులు మమ్మల్ని నువ్వేందే నీ అవ్వ అంటే మీరిద్దరు కలిసి నన్ను రే నువ్వు లచ్చికి వెన్నుపోటు పొడుస్తున్నావులే. ఈ నా కొడుకు మామూలుడు కాదురా. రే లచ్చికి ఫోన్ చేద్దాం ఉండు. జన వద్దనా అన్న అన్న ప్లీజ్ అన్న లచ్చి తింటే చంపేద్దానా అన్న అన్న రే లైట్స్ వేయరా ప్లీజ్ అన్న. రే మిండడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందారా. కూర్చోర్రా. కూర్చోవే. రే మిండడు చెర్ర మీ ఇద్దరు ఓ పని చేయాలరా. ఏందన్నా కది? ఏం లేదురా, మీ ఇద్దరు నా గ్యాంగ్లో పని చేయాలి. నో నెవర్. నో అంట నెవర్ అంట. ఏంద్రా ఒప్పుకో ప్లీజ్. ఎస్ సంగతి నీకు తెలియదు అక్క. అబ్బాస్ అక్క పైగా జాయిన్ మంచోడే అక్క. ప్లీజ్ ఒప్పుకో ప్లీజ్ అక్క ప్లీజ్. నీ కాలు పట్టుకుంటున్నా ప్లీజ్. నీ దండం పెడతాను అక్క ప్లీజ్ ఒప్పుకో అక్క. సరే అయిందన్న. సరే పోనా. ఎమ్రు గుండు ఏడ దిగుద్దో తెలుసా? జర లవ్గా చెప్పమనరా. ప్లీజ్ అక్క. ఓకే ఇంకేం చేద్దామంటే అవుపోరి ఎవడో పోతు బాయిగాడంట నిన్ను పట్టుకునే డీల్ నాకే వచ్చింది. ఎవడాడు? వాడు ఒక పెద్ద డాన్. డానా? దీని పేరు పోతుబాయ్ అంట. మనిషి చూస్తే ఫల్సగున్నాడు, పేరేమో దొడ్డుకుంది. ఏందో ఈయన ముచ్చట. నమస్తే బాయ్. అని వాడి ఫీలింగ్. ఓ అంతేనా? పోరి పెద్ద బిల్డప్ ఇచ్చిందిరా. ఇంకా సరే గాని పోరి వాంతో నీ లొల్లేందో చెప్పు. సార్ చెప్పండి సార్. నేను చెప్పింది ఏం చేసావు? సార్ మీకు చాలాసార్లు చెప్పాను సార్, నేను అలాంటి దాన్ని కాదని, నాకు అలాంటివి ఇష్టం లేదని. కాస్త నన్ను కూడా అర్థం చేసుకో సార్ ప్లీజ్. నేను కూడా ప్లీజ్. సార్ చెప్పేది మీకే ప్లీజ్. జస్ట్ 1 hour. అరే నా దగ్గర గన్లాంటిది ఒకటి ఉంది, దాంతో ఫైట్ రే నీ దగ్గర కూడా ఇలాంటి అలాంటిది కాదు. రే నువ్వేం చేస్తున్నావు? టైం పాస్ చేస్తున్నావా? ఏందక్క? ఏయ్ మీరెంత అయింది ఇక్కడ? లోపల బాయ్ పిలుస్తున్నాడు, పోండి. వాడిని ఎత్తి వల్ల కొట్టినారా? నేను నెత్తి మీద కొట్టడం ఏంటి? ఫస్ట్ పదా. ఇదేంటి విషయం మళ్ళీ?
గా సరే కానీ మొత్తానికి బయటపడ్డాం. రేపటి నుంచి ఫుడ్ పరిస్థితి ఏంటి? ఏమోరా నాకు కూడా తెలుస్తలే. హలో, సూపర్. అవునా, అయితే మాతో కాదు, వేరే చూసుకో. అక్క ఏంది ఏం కాదంటున్నావేంటి? ఇతను కాదని చెప్తున్నా కదా. నాతోని కాదా? అర్రే చేసేస్తాను నేను, నా సంగతి నీకు తెలియదు. లచ్చి అని ఒక డాన్ ఉందిరా. ఓకే. దాని దగ్గర పెద్ద పెద్ద మంచి మంచి డీల్స్ వస్తాయన్నమాట. లైఫ్ సెటిల్. అయితే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పోయి దాని దగ్గర అసిస్టెంట్ లో జాయిన్ గా. జాయిన్ అయిపోయా. లైఫ్ సెటిల్ లెక్క. అది జరిగింది. సరే గాని రే మిండడు అన్న, రేపు పొద్దుగాల ఇద్దరు కలిసి నా కాడికి వచ్చి ఇర్రి గీ బింద నమ్ముకొని పైసల్ని చెరిసాగం చేసుకుందాం అన్నా. రేపు లచ్చి పని చెప్పిందన్నా, ఎలా పోతే చంపేస్తానా, మాకు వస్తుందన్నా. కానీ దండం పెడతానే, ప్లీజే అక్క ఒప్పుకోవే, అక్క ఒప్పుకోవే. అన్న వస్తుంట అన్న. నాకు లవ్ కనబడతలేదురా. వస్తా కానీ టైం పడుతుంది. గుడికి వెళ్ళాలి రేపు. గుడికి పోవాలా? ఏవా గుడికి పోతానంటుందంటే పద్ధతి గలపోరే. సరే కానీ అట్లనే కానీ వచ్చి गिरदे सेठ कितने आते? 20,000. 20? 20. ఓ అదేంటి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావు? దిగిపోరే సేట్. గీ బిందెకు గా గాజులు వస్తాయా? और 5,000. ఓ 5,000. ఏ పోరే గీ గాజులు నీ చేతికి మస్తుగుంటాయి, పెట్టుకో. పోకిరోడ ఘాటు మిర్చి నూరా కోలి సోడవై పిలిచాం కదరా సిన్ని గుండెని దోచాం చోరా లెఫ్ట్ సైడ్ కే లాగా పోరగాడా పోకిరోడ ఘాటు మిర్చి నూరా కోలి సోడవై పిలిచాం కదరా సిన్ని గుండెని దోచాం చోరా లెఫ్ట్ సైడ్ కే లాగా పోరగాడా. స్టాప్ స్టాప్. జూమ్ జూమ్. ఈ నా కొడుకులు మహాముదుర్లయ్యా, మొహాలు కనపడకుండా భలే మేనేజ్ చేస్తున్నారు. అయినా వదలను. ఈసారి నా టార్గెట్ చెడ్డీ గ్యాంగ్. ఏంది సీనా? ఏమీ లచ్చి మమ్మల్ని మర్చిపోయినావా ఏంది? మర్చిపోతే మళ్ళీ టేబుల్ ఇస్తా నిన్ను. మరి డీల్స్ గిట్లా ఇవ్వట్లేదండి కొన్ని రోజుల నుంచి. జరు ఇగో ఒక ఇంట్లో మంచిగా ఇన్ని వజ్రాలు వచ్చినాయి, అవి ఇట్లా కొట్టేసిరు అనుకో మీ లైఫ్లో మస్తు సెటిల్ అవుతాయి. ఆ వజ్రాలు గిట్లా కొట్టేసినాక నా వాటా నాకు ఇవ్వకుండా పారిపోదామని చూసిర్రు అనుకో, తెలుసు కదా లచ్చి సంగతి. మేమేమన్నా చెడ్డి గ్యాంగ్ లెక్క అనుకున్నావానే? ఆన్ టైం. ఓ పైల్వాన్, ఆ ఇంటి చుట్టూ మస్తు సెక్యూరిటీ ఉంటుంది. తేడా వచ్చిందనుకో జర దేక్కే. నువ్వు రోజు నా కళ్ళకు వస్తావన్న సంగతి నీకు చెప్పిన యాదుకుందా? తెలీదు. మరి నా కళ్ళ కోసం చెప్పాలనా? చెప్పు. గిట్ల పెదాలకు గట్టిగా ముద్దు పెడతా. తర్వాత ఏ పోరి ఓసారి గిల్లు చెప్తా. ఎందుకు? అరే గిల్లవ్వా. గీది నిజమే, కల కాదు. నిజమే.
ఒక్క నిమిషం ఉండి చెప్తా. ఏ అవలేగాడైనా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాడు, కల్లో గిట్లనే జరుగుతుంది. స్విచ్ ఆఫ్ చేసిన. గిట్ల పిచ్చి పిచ్చిగా చేస్తా. తర్వాత ఏం చేయాలో నాకు కూడా తెలియదే. ఏందగిది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంటే నీ ఫోన్ మోగిందేందే? వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? అక్క అక్క ఎక్కడున్నావే? నేను ఏడుంటే నీకేం గానీ చెప్పు. ఏం లేదే, గంజాయి సింగాడికి లచ్చి అదిరిపోయి చోరీ ఒకటి చెప్పింది. అవునా? అది కానీ మనం చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది అక్క. ఎలాగైనా జానీ ఒప్పించే. అక్క నువ్వు చెప్తుంటావే ఫారెన్కి వెళ్ళి ప్రశాంతంగా బతకొచ్చని, నువ్వు అక్కడికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చే. సర్లే నేను ఒప్పిస్తాను, బెట్టే. జానీ, ఏంది? ఈ ఒక్క చోరీయే కదా, డైమండ్స్ అంట. లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా. ఇదొక్కటే కదా జానీ. ఏందో నా జిందగీ. డ్రీమ్లో గదే జరుగుతా ఉంది, లైవ్లో కూడా గదే జరిగింది. అబ్బా ఇదొక్క చోరీ సక్సెస్ జానీ, రేపటి నుంచి నీ ఒళ్ళోనే ఉంటాగా. గంతేనంటావా? మగాళ్ళని ఎట్లా కూల్ చేయాలనో మీకు పక్కా తెలుసు. సర్లే. भगवान जरा हमें भी दया करो रे भाई. నువ్వు దిగు బే. జానీ 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 ఒక్క నిమిషం. ఏంది బే? ఆ ఇంట్లో సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుందంట. లచ్చి గాంజా సీన్ గడితో చెప్తుంటే విన్నా. అవునా? అయితే నేను వెళ్ళి చూసొస్తాను ఒకసారి. ఏ పోరి నువ్వు ఉండు. రే మీరు బోర్రా. అలాగే జానీ. లేదు, ఈ సిచ్యువేషన్కి నేను వెళ్ళడమే కరెక్ట్. సరే కానీ నడు. అవును నిజమే, వీడు చెప్పినట్టు చాలా సెక్యూరిటీ ఉంది అక్కడ. ఒక్క నిమిషం ఉండి చెప్తా. ఇవి పట్టుకోపోరే. అంత పెద్ద గన్నుల కింద చిన్న మాస్కులా జానీ. గన్నుల కంటే నా పోరి పెద్ద గన్ను బే. నువ్వు రారా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి? ఇది సుబ్బారావు గారి ఇల్లేనా అండి? కాదండి. వాళ్ళ ఇంట్లో ఏదో వైరస్ వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ కిట్స్ ఇద్దామని వ్యాక్సినేషన్ గురించి వచ్చామండి. అక్కడ సైడా? ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే మేడం. మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. నా దగ్గర ఇంకా కొన్ని ఎమర్జెన్సీ కిట్స్ ఉన్నాయి, మీకు కూడా ఇస్తాను, అవి మర్చిపోకుండా వేసుకోండి. ఓకే మేడం. ఓకేనా? ఓకే అలాగే వేసుకోండి. వేసుకుంటామండి. జానీ రండి తొందరగా. జానీ జానీ అరే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ టైంలో కూడా బాంబు వేస్తారా? పట్టుకోదా పట్టుకో. రే మన చెడ్డీ గ్యాంగ్ జిందగీ మారిపోతా ఉంది. మూలకు పోయి ఎత్తుకుర్రాగా వజ్రాలు ఏడున్నాయో. జానీ జానీ ఏం కాదు ఉండు బే. గోనే ఇంకా ఎడుపోకం పెట్టినవేంద్రా? జానీ
I love you. I too love you, Pori. I really love you so much. But I'm sorry, Johnny. ఏ పోరి మజాక్ చేయకు. మజాక్లే నడు. రే ఉండురా, పోనాడు వెనక అది మజాకులు ఆడుతుంది కానీ పోరి చెప్పేది నీకే. నేను చెప్పేది కూడా నీకే. వెనక్కి నడు. వద్దు జానీ, నా గురించి తెలియదు నీకు. నా గురించి కూడా నీకు ఒరే తెలియదు. పట్టుకోరా. ఏడికి పోతావే రే లాతర్ ఎలిగిరా. అమ్మో పోలీసులు. రే పోలీసులు రా. అమ్మో చెట్టు గ్యాంగ్ సినదలేదు. నడురి సార్ మేమేం చేయలేదు సార్. సార్ ఆ చోరీ చేసింది ఆ చెడ్డి గ్యాంగ్ సార్. సార్ మేమేం చేయలేదు సార్. అరే ఎవరో లైట్స్ ఆన్ చేయండి రా. అవును సార్, చోరీ చేసింది చెడ్డీ గ్యాంగే అయినా మీరు కూడా దొంగనా కొడుకులే కదరా. అవురా సిద్ధాంతి, కర్మఫలమని పుణ్యఫలమని ఆధ్యాత్మికమని గట్లాంటి ముచ్చట్లేమైనా నాకు గా పోరికి మధ్యలో ఉన్నాయంటవా? గట్లాంటివి ఏమన్నా చెప్పురా జరా. శ్రీ ఉంటుంది బప్పిలారే. జానీ ఒకసారి నీ చెయ్యిటి ఇవ్వు జానీ చెప్తా. జానీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ గురించి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తరాజులో తూచి చూసి చెప్పగలిగాడు ఒకటి ఉన్నాడు. ఎవడ్రా కావలేగాడు? ట్రెండీ బనానా బాబా. Hey, don't like this. Do you know banana? You know banana. Take this my banana. Trendy banana baba. Trendy banana baba. That's it. చెయ్యి బనానా నమః. చెయ్యి బనానా నమః. బాబా బనానా బాబా. పదండి పద. బాబా పేరు చెప్పి భూషణాలకు తీసుకొని వచ్చిండేంద్ర. బాబా బాబా ట్రెండీ బనానా బాబా. బాబా ఓ బాబా బనానా బాబా. మీ బాబా ఇప్పుడు పండుకొని ఉంటాడారా? జానీ ఆ బనానా నేను లేపుతాగా. ట్రెండీ బనానా బాబా. ట్రెండీ బనానా బాబా. ట్రెండీ బనానా బాబా. ట్రెండీ బనానా బాబా. బాబా బనానా బాబా. కూర్చో ఎవరి బనానా బాధ్యత వారిదే. బాబా నా పరిస్థితి ఏంటంటే ముందు తీసి నోట్లో పెట్టుకో. ఏం చేసుకుంటున్నావు? బనానా నాయనా. జై బనానాయ నమః. బాబా ఇప్పుడు చెప్పమంటావా? ఇంకొకసారి. మళ్ళీ ఇంకేం పెట్టుకోమంటావు బాబా నోట్లా? ఈసారి నువ్వు కాదు నాయనా, నేను పెట్టుకుంటాను. ఇక చెప్పు నాయనా. బాబా నా కళ్ళ రోజు ఓ పోరు వస్తుంది. నేను దాంతో ఫుల్గా రఫింగ్ చేస్తా. సరిగ్గా అసలైన పని చేసే టైంలో నా గిట్లనే నా కళ్ళ చెదురుద్ది. బాబా అమ్మాయికి నీకు ఉన్న కనెక్షన్ గురించి తెలియాలంటే మనం కాస్త
వెనక్కి కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఎంత దూరం అని వస్తా బాబా? దానికి కాస్త ఛార్జ్ అవుతుంది. సమజండి బాబా, ఉండు. రే రాడు ఏంటది? జానీ, డబ్బులా? నేనింకా నువ్వు నీ బనానా తీస్తావేమోనని జడుచుకున్నాను. బాబాకి బనానా తప్ప వేరే ధ్యాస లేదనుకుంటా. చేతికి ఇవ్వద్దు నాయనా, అక్కడ పెట్టు. అందరూ రెడీయే కదా? రెడీ స్వామి. ఇక లేపండి నాయన. అది గులగుల రాజ్యం. అదిగో నీ లపాకి. అప్పుడు గులగుల రాజ్య యువరాణి. వీడు జంబలహాట్ రాజ్యానికి చెందిన జంబలహాట్ రాజు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీడు ఏ రాజ్యంలోనైనా సరే యువరాణి అందంగా ఉంటే ఆ రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని, ఆ యువరాణిని సొంతం చేసుకుంటాడు. వీడు కూడా నీలాగే ఈ జన్మలో నీ లపాకే గురించి జన్మించాడు. చూసుకో. నే కొడతావే. వాడెవడే? ఈ గులగుల రాజ్యం నాదే. ఈ గులగుల రాణి నాదే. అదిగో గులగుల రాజ్యానికి సైన్యాధిపతి, ధీరుడు, సూర్యుడు, మగధీరుడు నువ్వే. అరే ఓ జంబల్హాట్ రాజా, ఎక్ బార్ ఇది రాజా. ఎవ్వరు లేని సమయం చూసుకొని నువ్వు మా రాజ్యంలోకి దూరిపోయినావు, బానే ఉంది. మా గులగుల రాణిని లేపుకొని పోదాం అనుకున్నావు, గది బానే ఉంది. కానీ ఇడా ధీరా అనే ఓ హౌలేగాడు ఉంటాడు, వాడిని దాటుకొని పోవాలన్న సంగతి తెలవలేదారా బాయ్ నీకు? ఈ జంబలహాట్ రాజు గురించి తెలియదా నీకు? అబ్బా దా చూపిదా, చూద్దాం దా దా చూపిదా. పిండే పండుల కోసం పోట్లాట, ఇది పిండే పండుల కోసం పోట్లాట. అవని అమ్మని కత్తి గట్టిగా ఉందిరా. నీ తల తెగడం ఖాయం. గది ముచ్చట నీది పడిపోయింది కానీ ఇక ఒంగో. అరే ఓ జంబల్హాట్ రాజా, నిన్ను మా గులగుల రాజ్యానికి పొట్టెల్ని బలిచ్చినట్టు బలిద్దాం అనుకున్నా గాని మా యువరానికి ఆగుతలేదు. వద్దు ధీరా, వదిలే, వద్దు ధీరా. ధీరా ధీరా, చివరి కోరిక, చివరి కోరిక. చివరి కోరికనా? ఏంది వేగది? ఏం కోరికరా? ధీరా నీ కత్తి చాలా పదును. జంబలహాట్ రాజాని భలే అంత ముద్దించావు ధీరా. అవునవును. ఏం ధీరా, నన్ను అస్సలు పట్టించుకుంటలేవు. తిన్నావా? తింటావా? హే చిలిపి యాపిల్, నేను ఈ రాజ్యానికి యువరాణినన్న సంగతి మర్చిపోయినావా ఏంది? లేక
నా చెలికత్తెల్లో ఎవరికైనా మనసిచ్చావా? అట్లాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే చెప్పు. నిన్ను దాని కిందలేసి తొక్కుతా. గులగుల రాజ్యానికి తగ్గట్టే ఉన్నా. ఏం తీరా అంత నా కర్మరా దేవుడు. ధీరా ఓయ్, నీదంత చిన్నదా? ఎందుకది? అదే అదే మనసు. మనసా? అందులో నేను సరిపోనా? నా స్థాయి మర్చిపోయి నిన్ను ప్రాధాయపడుతుంటే నన్ను అస్సలు పట్టించుకుంటలేవు? లేదా నాలో ఏదైనా లోపం ఉందా? అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పు. నాలో ఏ లోపం లేదు. కావాలంటే రా చూపిస్తా. రా నీకు దాన్ని పెడితే ఇవ్వడం చూస్తే నా బతికేం కావాలి తల్లి. నీ అయ్య పెదరాజుకు తెలిసి నా శాంతికి గులగుల రాజ్యానికి ఏలాడిస్తాడే బాబుని పెడితే నీ కాలు మొక్త మంచి నన్ను వదిలే తల్లి. నీకు దాన్ని పెడతాను. నీ పని చెప్తాను. గులగులరాని ఏందో గాని సస్తున్నా. తీరా నీ వల్ల నేనే బాధనైతే అనుభవిస్తున్నాను, నీ అయ్యా నువ్వు కూడా అదే బాధను అనుభవిస్తావు. జన్మ జన్మలకు విరహ వేదనకు గురవుతావు. ఇదే నా శాపం. నేనేం చేసింది? పురా దరిద్రుడా. అందరూ ఒక్కసారి దించండి తలలు. బాబా నాదో చిన్న డౌటే. అడుగు నాయనా. గంత అందగత్తే గందులో నువ్వు యువరాని నా వెనకాల లవ్ చేయి అని పడతా అంటే నేను దాన్ని పట్టించుకోకుండా ఎర్రి ఫ్లవర్ లెక్క ఎందుకు దాన్ని కాదని చెప్పు. దానికి ఖర్చు అవుతుంది నాయనా. ఖర్చు అవుతుందా? ఏదో ఒక రోజు రాత్రికాల ఈ బనానా బాబా ఆశ్రమాన్ని మా చెడ్డి గ్యాంగ్ దోచేస్తుంది. గప్పుడు నీకు సరిగ్గా పడుతుంది నోట్ల. రిలాంతరు అమ్మో మళ్ళీ నాకేం చూపించుకు తట్టుకోలేను. నాయనా నువ్వు లేవకు, నువ్వు కూర్చొని బయటికి తీ. వితౌట్ సారీ జై బనానాయ నమః. ఇక గాని మరి జల్దీ. ఇప్పుడు లేపండి, తలలు మాత్రమే. 1 2 3 లేపండి. టేస్ట్లెస్ బనానా, ఆ ఆ బనానా, ఇది ఆ ఆ బనానా. ధీరా ధీరా కండల ధీరా ధీరా. నాయనలారా ఇప్పుడు తలలు దించండి. మీది కూడా జన్మ జన్మల బంధమేగా. చెప్పు 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 బాబా. గట్లంటే నేను మగధీరం కాదా? ధీరుడివే కానీ మగాడివి కావు. నీ బనానాలో పవరు లేదు నాయనా. జానీ ఇప్పుడు లేదా? రే మన జానీవికా? ఏరా జానీ? బాబా జర్రా ఒక్క నిమిషం మాట్లాడుకో నాయనా, యాజ్ యు లైక్. ఏంది? గా యశోద వాళ్ళ పోరాడు రమేష్ లేడు, అమెరికాకెళ్ళి కుక్క గొలుసంత సైజులో నెక్లెస్ పంపిండంట. గదేసుకొని ఓ ఊరంతా తిరిగేస్తుందిరా గది. నాకు కూడా మంచి నెక్లెస్ పంపు. నీ అవ్వ పంపిస్తలేవే. అబ్బా నువ్వు ఒకనివి. ఇదిగో మీ నాన్న పట్టు. అరే జానిగా నాకు కూడా మంచి కళ్ళద్దాలు పంపరా, పెట్టుకొని సోకులు పడతా. నీకు సామెత యాదుకున్నదా? ఇల్లుగాల్లో కూడా ఏడిస్తా అంటే ఇప్పుడు కదెందుకురా, నీతో తర్వాత మాట్లాడతలే ఉండు. పెట్టేసిండు. బాబా నేను ఎట్లా నా పోరిని పట్టుకొని నీ కాడికి వస్తా. నీ ఇష్టం. అలాగే అమ్మాయికి కూడా మన బనానా టేస్ట్ చూపిద్దాం. నీ అర్థమైంది నాయనా, ఇక నువ్వు బయలుదేరు.
రే నువ్వేంద్రాడా మా బాయ్ వస్తాడు దాదా. ఏం బాయరా చెప్ప పెట్టుకుంటూ వస్తాడు తెల్లాడు. నమస్తే బాయ్. ఇప్పుడు ఎందుకు కొట్టినా బాయ్? కొడితే కొట్టించుకోవాలి. దేని కొట్టినావు ఎందుకు కొట్టినావు అని అడగకూడదు. చెల్లితో పోయినాడు. నమస్తే బాయ్. నీ నమస్తే తీసుకుపోయి ఆనన్న పెట్టుకో కానీ ముందు కూసో. అరే గుస్సా కాకు బాయ్, ముందు సెల్ఫీ తీసుకుందాం దా. దా బాయ్. దీనికేం తక్కువ లేదు. నవ్వు బాయ్. ఎట్లుంది? నువ్వు మాత్రం పుట్టుకో పోని మార్చుకో, కానీ నా పోని మాత్రం పట్టుకోలేకపోతున్నావు. అరే బాయ్ నీది చాలా సెన్సిటివ్ మ్యాటర్ బాయ్. గా పిల్ల ఏడికి పోదు, తొందరలో పట్టిస్తా. అదే ఎప్పుడని? అరే బాయ్ గా పోరిని పట్టుకోనికి మంచి పిక్ పాకెట్ అని సెట్ చేసిన జానీ అని చెప్పి. గాడు ఆ పోరిని ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఖచ్చితంగా దొరుకుద్దా? అరే దొరికింది బాయ్. గా పోరి దొరకలేదంటే నీ పోరి నాకు దొరికేత్తదిరో. సాలిగా సాలేది. మన బతికింది. నువ్వేమో గా పోరి మాయలు పడి నాతో గేమ్ ఆడుతుంది. గా మిన్నడేమో నన్ను నమ్మక ద్రోహం చేసి పారిపోయిండు. ఎవరిని నమ్మలికి లేదే లోకంలా. గీ మద్యపానాన్ని తప్ప గిది లోపలికి పోయిందనుకో, లోపలున్న మనిషి బయటకు అత్తడు. వేసుకో తాగి కక్కేయి టియర్స్. ఇప్పుడు నేనేం తాగిన మనిషిని కాను కానీ నాకు ఆ పోరి కావాలి. ఎడ్డోనికి లడ్డే లోకమన్నట్టు ఉన్నది నీ లెక్క. గా పోరేమన్నా చాక్లెటా గొందిచ్చి నీకే? గవన్నీ కాదు కానీ నీ మిండడు ఏడు దొరుకుతాడో చెప్పే. వాడిని పట్టుకొని 4 వీక్తే గా పోరేడుందో బయటకు వస్తుంది. అబ్బా పోరి కోసం ఏం తహతహలాడుతున్నవే నీ సిగ్గులో నా సూది. ముందు నేను అడిగిన దానికి చెప్పే. నా మిండడికి ఒక పోరి ఉందే, దాంతో కలిసి అమీర్పేట హాస్టల్ సొందాలు తిరుగుతా అంటాడు. అమీర్పేటలో పక్క స్పాట్ ఏమైనా ఉందానే? ఈ స్పాట్ గిట్టినా తెలియదు కానీ అమీర్పేటలో మాట వేసినావు అనుకో, జల్లి పెడితే ఏదో గల్లీలు దొరుకుతాడు. గట్లయితే నేను అమీర్పేటలో రెక్కి చేయాలి. చేస్తా. ఎట్లన్నా వాడిని పట్టుకుంటా. వస్తా పట్టుకొస్తా. కానీ నా కాడికి పట్టుకురావడం మర్చిపోకు, మస్తు పని ఉన్నది దాంతో నాకు. అరే మిండా నీకు రెడీకి పెడతారా గడ్డి విండా. ఆడేదో హాస్టల్ లెక్క అవపడుతుంది చూడు. ఈ సెల్ఫీ దాదా గడగడు సంద ఎట్లా సడమియా లెక్క. నమస్తే దాదా. పోరు దొరికిందా? దొరికింది దాదా. దొరికిందా? దొరికిందా? తీసుకురా జల్దీ తీసుకురా జల్దీ తీసుకురా జల్దీ తీసుకురా. ఇప్పుడు ఏడుంది దాదా? దొప్పుకొని పోయింది. ఏం మాట్లాడుతున్నావు జానీ? అరే నువ్వేగా దాదా పోరి దొరికినాక కూత తీర్చుకొని అప్పచెప్పమన్నావు. అప్పచెప్దాం అనుకున్నా కానీ గ్యాప్లో ఎస్కేప్ అయిపోయింది దాదా. అరే ఏంది జానీ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? అవతలేమో గా పోతపోయేగాడేమో పోరేది పోరేది నూకుతాండు, నువ్వు చూస్తేనేమో ఇట్లున్నావు. గది కాదు దాదా. సరే కానీ నేను చూసుకుంటా పెట్టే. రే అడు చూడు. రే ఈడ మొత్తం లేడీస్ హాస్టల్స్ అవపడుతున్నాయి కానీ నువ్వు జర స్లోగా పోనీరా. ఆ పక్క సందులో ఏమో దొరుకుతాడేమో. ముందు ఈ సందులో చూసిపోదాం. ఓకే. ఇక్కడ గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు. జర్ర ఈడ ఆపు చెప్తా. భూ ఆకర్షణ శక్తి కంటే పూరి ఆకర్షణ శక్తి చాలా గొప్పదరా. మన జానిగాని చూస్తా అంటే అర్థమవుతుంది. పద పద నడు. ఈడ కూడా లేడా సాలిగాడు. ఈ అవ్వ ఎట్లన్నా పట్టుకోవాలిగా మిండండి. దొరుకుతాడు జాని, ఈడాడ ఉంటాడు. ఈ అమ్మ ఇవాళ దొరికితే వానికి ఉంటుందిరా. చూడు జాని ఆడే ఆపుతున్నావే. నాకు వాటర్ బాటిల్ కూడా తీసుకురాలి అంతరు.
గోనిగా నా గుండె నిండగా పోరే ఉన్నదిరా బాయ్. ఏం చేయాలో సంతలేదురా. ముద్దొస్తున్నావే. ఏం కాదే బంగారం, నేను వదిలిపెట్టి ఉండలేకపోతున్నా కదా. నువ్వేం బాధపడకు. పట్టించుకోవడం లేదు. నీ గురించి నేను చాలా ప్లాన్ చేస్తున్నాను. భయపడొద్దు. విన్నరా నన్ను నమ్మే. నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. ఐ లవ్ యూనే. నన్ను నమ్ము. ఇంకొంతకాలం లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా. ప్లీజే పేచి. రే మిన్నెడ్ గాడు దొరికాడు. జానిగాడు ఇప్పుడు గా పోరిని పట్టుకుంటాడు. దాదాకు ఫోన్ చేద్దాం. ఏయ్ ఎవరు మీరంతా? రాహులే హ్యాండ్ ఇస్తారా? అబ్లే గట్టిగా నువ్వు గురి కొడుకుని. రేమిండడు, నువ్వు మీ అక్క కలిసి నా చెవుల్లో ఎంత పెద్ద పువ్వు పెట్టిర్రా. నువ్వేమో ఈడ అమ్మాయితో బా ఏమి ఎంజాయ్ చేస్తున్నావు రా బాయ్. అవురా చిన్న డౌటు, నాకు మాత్రం మీ అక్క కావాలి. ఏడుంది నాకు కావాలి. ఏడుంది బే కదే. ఎన్ని కాదు జానే. రే మెండడు, మీ అక్క ఏడుందో నాకు చెప్తే నిన్ను వదిలేస్తారా బాయ్. దాదా నువ్వు దేవులాడుతున్న పోరి దొరికేస్తుంది. నా లైవ్ లొకేషన్ షేర్ చేస్తున్నా, వచ్చేయి. రే 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 ఆగుర్రా ఆగుర్రా ఆగుర్రా. అది అక్కడ ఫారెన్ ప్లాన్లో ఉందనా? రే గోరిగా మడిది. పని అయిందా? అయింది కానీ నా వాటా ఎక్కడుంది? ఉంది. పాస్పోర్ట్ ఎక్కడ? ముందు క్యాష్ తీ. చూసుకో. ఇదిగో. అక్క జానిగాడు అంట వీడు క్రౌడుగాడు అంట చెక్కాడు నా దొరికి పట్ట పోటుగాడు అంట జానిగాడు అంట వీడు క్రౌడుగాడు అంట చెక్కాడు నా దొరికి పట్ట పోటుగాడు అంట జానిగాడు అంట వీడు క్రౌడుగాడు అంట చెక్కాడు నా దొరికి పట్ట పోటుగాడు అంట జానిగాడు అంట వీడు క్రౌడుగాడు అంట చెక్కాడు నా దొరికి పట్ట పోటుగాడు. ఏందే పోరి, ఈ జానిగాడి కాడ నుంచి తప్పించుకుందాం అనుకున్నావులే. అవే గీ అవులేగాడేవాడు రే జాని గీని మాస్క్ ఓపెన్ చేయుర్రా. గీ నా కొడుకు నీకు ఇట్లా కాదు కానీ ఇది పట్టుకోరా. ఎవడను పోలీసు ఓడరా. దొంగ పోలీసులు ఇద్దరు కలిసి రానే. రే సిద్ధాంతి, నువ్వు చెప్పింది కరెక్టరా. నా జాతకం నిజంగానే వీకు, లేకపోతే పోయి పోయి గిట్లాంటి దాన్ని నేనెందుకు తగులుకుంటారా. ఇవాళ ఆటో ఇటో తెలిపాలో. నువ్వు నడు నడు. రాడు నువ్వు గన్నులు గిన్నులు గిట్లాంటి పిచ్చపు వ్యవహారాలు ఏవో చేస్తావని నాకు ముందే తెలిసే. గందుగానే నేను కూడా నా వ్యవహారం చూసుకునే వచ్చిన. మాకు తెలియకుండా బాంబులు ఎప్పుడు తెచ్చుకున్నావురా? పోరి వస్తావా లేకపోతే నొక్కాలనా? ఇద్దరం హాయిగా గాల్లో కలుస్తాం. ఫుల్ ఎంజాయ్. అక్క ప్లీజే ఒప్పుకోవే. అక్క ప్లీజే ప్లీజే అక్క. ఇదిగో పోరే రాయే రాయే దా.
ఉండరా జానీ ఆ బాంబు పేలిపోతాయి జానీ. తీసుకో ఇది చార్మినార్ లో కొన్న డూప్లికేట్ బాంబే ఊరికే కట్టుకొని తిరుగుతున్నా పోన్నాడు. ఈ బాంబు కన్నా నా బాంబే బెటర్ ఎద్దునా. నా పోరు దొరికింది. నిన్నెక్కడనో చూసినట్టుందిరా. నాకు కూడా నేను ఏడో చూసినట్టుందివే. ఏడో చూసినా వాట్ ఎ సీన్. మామూలుగా లేదుగా, అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్క సెల్ఫీ రావే, ఇప్పుడు తీసుకోరా సెల్ఫీ. పోతు బాయ్ మాట ఇచ్చిన చెప్పిన. థ్యాంక్స్ రా దాదా. అరే జానీ సారీ, ఇంకో డీల్ ఇస్తా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. తెలుసుగా నా గురించి. చూసింది చాలే, నడు. నడు నువ్వు రావే. బ్యాగ్ రా జానీ, బ్యాగు రే జానీ, రే జానీ. చెప్పు నాన్న ఏంది? గా మల్లేష్ గారి కొడుకు రమేష్ గారు అమెరికా నుంచి వచ్చిండిగా. ఇంకోసారి గా రమేష్ గారి పేరు చెప్తే కిందలేసి తొక్కుతా నీ అవ్వ. ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? ఏందివా నీతో మాట్లాడేది? నీ సోకుల కోసం కన్నట్టుంది. నన్ను ఒకటేళ్ళ ఒకటి అడుగుతూనే ఉంటావు. ఇంకోసారి నన్ను ఏమన్నా అడిగితే దౌడపాలు రాలుతాయి. అయ్యతోటి గట్లేనారా మాట్లాడేది? గుంటల మీద తనినట్లుందిరా. చిన్నప్పుడు నువ్వేదడిగినా నా పరిస్థితి బాగాలేకపోయినా నీకు అది కోరిచ్చేదాకా నాకు నిద్ర పట్టేది కాదురా. నీ ముఖంలో ఆనందం చూస్తే చాలరా నా బాధలన్నీ ఎగిరిపోయేటి. వాడి గురించి వీడి గురించి చెప్పి నీకు పైసలు పంపేమని ఎందుకు అడుగుతున్నారో తెలుసా? గట్ల నన్న ఉడికి నీ సంపాదన శక్తి పెంచుకుంటావని. అంతేగాని నువ్వు పైసలు పంపిస్తే నువ్వు సోకులు చేసుకోనికి కాదురా. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా జాని. ఇంకోసారి నేను ఏది అడగనరా. ఇంకోసారి ఏదైనా అడిగితే నీ చెప్పు తీసుకొనుకుంటారా. నాన్న నేనేదో ఆఫీస్ పని నుండి ఏదో గాబర్ నుండి ఇట్లా మాట్లాడి. నాన్న నీకు పినికి ఏం కావాలి చెప్పు, రేపే పంపిస్తా. రే జానీ, నాన్న నువ్వు నన్ను చిన్నప్పుడు ఏం తిట్టలేదా చెప్పు. ఇది నువ్వు అట్లే అనుకో. నాన్న నాన్న ఏమైంది జానన్న? తర్వాత ఏమైంది చెప్పు జానీ. ఇంకో కళ్ళు సీసదే చెప్తా. రే గదేటి తాగే. జానీ 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 నీతో కొంచెం మాట్లాడాలి జానీ. ఏంద్రా కొత్తగా మాట్లాడుతున్నావు చెప్పు. ఏం లేదు జానీ, మేమందరం చోరీలు మానేయాలని డిసైడ్ అయ్యాం. పైగా నువ్వు అమ్మాయి మొత్తంలో పడి మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసావు. నేను పట్టించుకోవడం మానేసిన కరెక్టేరా? మీరు చోరీలు మానేసి ఏం బిక్తారా? ఏదో ఒక జాబ్ చేసుకుందాం జానీ. జాబా? ఎవడిస్తారా మనకు జాబులు? నీలా ఎంత టాలెంట్ ఉందో అనవసరం. నువ్వు ఈడ లోడలోడ ఇంగ్లీష్లో మాట్లాడి అవతలోని బక్రాన్ని చేయగలగాలే. గది నువ్వు చేయగలవా? అట్లాంటి స్కిల్స్ ఉన్నాయా? పోనీ మనలో ఎవరికైనా ఉన్నాయా? ఏంద్రా లాంతరు? ఈ చోరీలు దందా మనకు సెట్ కాదు జానీ. అసలు మన జాతకాలకి ఈ చోరీలు కలిసి రావు. అవును జానీ. కిందల పగిలిపోద్ది ఇంకోసారి జాతకాలు ముహూర్తాలు మాట్లాడితే. అవులే మానేద్దాం జానీ. ప్లీజ్ జానీ మానేద్దాం జానీ. మా మాటిని మానేద్దాం జానీ. సరే మానేద్దాం రా, కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వర్రి.
లైఫ్ సెటిల్ అయిపోయి ఒకే ఒక్క చోరీ చేద్దాం. ఈసారి గనక నేను చేసే చోరీ సక్సెస్ కాకపోతే మీరు చెప్పినట్టే చేద్దాం. సరే జానీ, ఏమంటారు? సరే. సా ని సరి సా ని సా 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 సరి 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 రి 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 ని సా 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 ని సా సా వింతలే జననమొక వింత, మరణమొక వింత, బంధమొక వింత, బ్రతుకు ఒక వింత, ప్రాణమొక వింత, వయసు ఒక వింత, మనసు ఒక వింత, బలపు ఒక వింతలే. వింతల జీవన గమనములో మదన పడుతూ బ్రతకడమొక వింతలే. ముళ్ళుందా ఈ దారిలో, బ్రతుకుంది వేసే అడుగులో, కన్నీటి నీళ్ళే చల్లి పూయించు నవ్వుల పూలు. ప్రేముందా చేసే పనిలో, అదృష్టం నీ వైపేలే, కష్టం నువ్వు చేస్తున్నావా, కూడుంది కడుపు నిండా, వేదన లేని ప్రాణే ఉందా భూమి మీద. ఎవరు? ఇదిగో లచ్చి, ఆ దరిద్రపు కొట్టుపల్లి ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో అది రాంగ్. కొంపదీసి ఎవరికైనా డీల్ ఇచ్చావా? ఏంది? ఇచ్చుంటే ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేయి. అర్థమైందా? ఉంటా. అసలే జానీ గారు తొందరలో ఉన్నాడు. జననమొక వింత, ఇప్పుడు చుట్టూ పెట్టింది. బంధమొక వింత, బ్రతుకు ఒక వీళ్ళు బయట పడ్డట్టున్నారు. వయసు ఒక వింత. ఇక చెడ్డీ గ్యాంగ్ ఇంకా దేవుడే కాపాడాలి. గోవిందా గోవిందా. నీ షెడ్డీ సినియేటట్టున్నది. స్టోరీ విన్నావు కదనే, ఇక మమ్మల్ని ఇంటి నుంచి పంపించే రాదు. వెళ్ళిపోండి అన్నా, కానీ ఉత్త చేతులతో కాదు, దోచుకొని పోండి. ఏందన్నా నువ్వు చెప్పేది? మా పల్లెకు భూస్వామి రూపంలో ఓ భూతం పట్టిందన్నా. వాని కాడ మస్తు సొమ్ములున్నాయి. మీరు పోయి దోచుకొని వచ్చి మా పల్లెకి సగం ఇచ్చి మీరు సగం పట్టుకొని పోండి. ఇటు మా పల్లె బాగుపడుతుంది, అటు మీ జిందగీలు మారుతాయన్నా. సురన్నా, నువ్వు మా దరిద్రాన్ని దులుపుకునే మార్గం చూపిస్తున్నావు. పోతాం, పోయి ఆ దుర్మార్గపు భూస్వామి కొంపను కొల్లగొడతాం. ఎన్ని రోజులు పడుతుంది? రోజులా? నువ్వు అడ్రస్ చెప్పు, కోడి కూత కుయ్యక ముందే కొట్టుకొని వచ్చేస్తాం. నిసి పూజ చేతాము కలిమాయ ఎదిరా, నిదరోక నిలుసుంటే నిధులెన్నో చూడొచ్చురా. సిటపట కాలమా స్టెప్పులేసే టైమురా, ఓ గాడు గివ్వు మీ గోల్డ్ కాయిన్స్ షేర్ మీ, యువర్ బ్లెస్సింగ్స్ ఎనఫ్ అవర్ వర్క్ ఫినిష్, వన్ గేమ్ ప్లేరా
ఎన్నున్న గెట్ అవుట్ చెప్పరా అరే టెన్షన్స్ ఎన్నున్న గెట్ అవుట్ చెప్పరా అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎక్కడరా? అక్కడ. ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు ఎక్కడ జానీ? జానీ నువ్వు మా గ్యాంగ్ లీడర్ అయ్యావు. గ్యాప్ దొరికితే బిల్డప్. ముహూర్తం దాటిపోతుంది. పద. ఏం వెతుకుతున్నావు? ఏం లేదురా, సూరన్న బావి కాడ ఏదో తాడుంటుందని చెప్పిండ్రా. తాడా? సూర్యన్న చెప్పాడా? ఉండు చెప్తా. బావికి ఈశాన్యం పక్క. జానీ ఇక్కడ ఏదో తాడు దొరికింది. ఇంత పొట్ట తాలూకు. జానీ వీడి లోపలికి వెళ్తాం. జానీ చూడు చూడు. రాణి ఇప్పుడు వస్తున్నాగా. నేను రాంగ్ బటన్ ప్రెస్ చేశాను జానీ. కొంప తీసి తాండి దాన్ని కట్టుకున్నాడు ఎదురేడు. బా సూరని చెప్పింది నిజమే. చిత్ర విచిత్రంగా ఉన్నారు కొడుకులు. వాడి వాస్తు బాగుందా? వాసనలో బాగుంది చూడు. రై ఏడేదో తాడు దొరికిందిరా. రండి రండి. ఎంత బరువు ఉందిరా ఇది. తాగపోతున్నా కొడుకు. నీ అయ్యేసాలే. గీయవలేగాడు చూడు. చక్కగా బీరువానే పట్టుకొని పండుకున్నాడు. ఉండు ఉండు. బట్టలు తీసుకురా రే. గుట్ట గుట్ట ఏం చేద్దాం జాడి? ఉండు, ఇగో ఏడు గుట్టుంది. లేవు. లాకబరి లాకబరి. ఏ పోసావేంద్రా అలా చూస్తూనే ఉన్నాడేంటి? వీడు దిన్ రాజా రాత్ మే కాజా లెక్కున్నాడు రా. అంటే నిద్రలోనే చలవాటిపోయి మమ్మల్ని వదిలేండి సార్. నేనే తప్పు చేయలేదు సార్. సార్ జానీ వీడు ఇరికిచ్చేసాడు. అరే ఎక్కడ తెచ్చారా? దొంగలు పడ్డారా? రాడు బాబు తీసుకురా. దీన్ని బయటికి దొరికిపోదాం పదండి. పళ్ళేం దోసుకుంటావురా? సాగు ముసల్లా దడ్డు. మన జీవితాలు మారిపోయినాయి జానే. ఎంత డబ్బు ఏం చేసుకోవాలా? లపాకిల రాజ్యం కట్టి మీ అయ్య సేద తీస్తాడు. అంతేనంటమా? బంగారం పంచాంగం చేసుకుంటా, బంగారం టోపీ చేసుకుంటా, బంగారం మంతాడు చేసుకుంటా జానీ. ఏం చేయాలో అసలు ఆలోచనలో రావట్లేదు జానీ. చెప్పు జానీ, ఏం చేయమంటావు? కాసాగండి. రేగోని ఎందుకు ఆపిండ్రా? ఇంకెళ్ళాలి. ఎన్నిసార్లు చెప్పాలి బై సడన్ బ్రేక్ అయ్యేదని? జానీ ఎప్పుడే శుభం కాదేంద్రా పక్కది. రేగోని ఏమైందిరా? మాట్లాడేంద్రా? ఏమైందిరా? ఏమురా చెప్పరేందిరా? దిగాడు. నువ్వు ఎవరు జానీ?
మన చెడ్డీ గ్యాంగ్ ఖేల్ ఖతం దుఃఖనం బంద్రా రే. చూస్తావేంది కార్డి గద్ది చెప్పు నాన్న. నాకు కొత్త బట్టలు కొత్త చెప్పులు పంపిరా. ఇది నేను కూడా నువ్వు ఏదో రే జానీ పిన్ని చెప్పే. నాకు కూడా పట్టిసీరా మంచి బంగారు నెక్లెస్ పంపించు. రాబోయి మా అడ్డకు నువ్వు లబ్జుగా బతుకున్నది మంచి బతుకున్నది బతుకున్నది మంచి బతుకున్నది. గుడ్డిగా నిన్నందరూ నమ్మాలంటే అరే మాటలతో గారడీలు చెయ్యాలోయి. అరే గుడ్డిగా నిన్నందరూ నమ్మాలంటే అరే మాటలతో గారడీలు చెయ్యాలోయి. అరచేతిలో స్వర్గాన్ని చూపాలంటే నువ్వు తెల్ల కద్దరేసుకొని తిరగాలోయి. కోట్లకు నువ్వు పడగలు ఎత్తాలంటే కొన్ని నోట్లను ఓటర్లకు పంచాలోయి. దర్పంగా నీ బతుకు వెలగాలంటే దర్పంగా నీ బతుకు వెలగాలంటే జనం అజ్ఞానం నుండేలా చెయ్యాలోయి. జనం అజ్ఞానం నుండేలా చెయ్యాలోయి. అరే బ్యాంకుల్ని ముంచి బగాయించాలంటే నువ్వు వజ్రాల వ్యాపారాన్ని చెప్పాలోయి. అరే బ్యాంకుల్ని ముంచి బగాయించాలంటే నువ్వు వజ్రాల వ్యాపారాన్ని చెప్పాలోయి. సెక్సీగున్న అమ్మాయిల్ని ఏలాలంటే నువ్వు స్వామీజీ అవతారం ఎత్తాలోయి. సెక్సీగున్న అమ్మాయిల్ని ఏలాలంటే నువ్వు స్వామీజీ అవతారం ఎత్తాలోయి. చట్టానికి ఏనాడు సిక్కొద్దంటే దేశాన్నే దాటి చెక్కేయాలోయి. చట్టానికి ఏనాడు చిక్కొద్దంటే దేశాన్నే దాటి చెక్కేయాలోయి. ఎవడాట ఆడు ఆడుతున్నాడోయి. లోకమంతా ఇదే తీరు చూడరబాయి చూడరబాయి నువ్వు చూడరబాయి చూడరబాయి అగో చూడ